అదృష్ట రత్నాలయం జ్యువెల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం. మీరు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయం చూసారా? చూసే ఉంటారు. అచ్చం అలాంటి దేవాలయాన్ని దేశ విదేశాల్లో ఉన్న రామభక్తుల సహకారంతో అమెరికాలోని అట్లాంటా నగరంలో నిర్మిస్తున్నారట. ఆ ఆలయానికి ప్రధానార్చక స్వామిగా ప్రతినిధిగా ఉన్నారు శ్రీమాన్ అర్చకం పద్మనాభాచార్యుల వారు. 4 దశాబ్దాలుగా అర్చక విధులను నిర్వర్తిస్తున్న శ్రీ పద్మనాభాచార్యుల వారు పలమనేరులోని తాయలూరు గ్రామ వాస్తవ్యులు. మైసూర్ మహారాజా సంస్కృత కళాశాలలో పాంచరాత్ర ఆగమ ప్రవరను అభ్యసించారు. తెలుగు, ఆంగ్లము, తమిళము, కన్నడ, హిందీ భాషల్లో ప్రవీణులు. రామభక్తిలో ఓలలాడుతూ దేవాలయ నిర్మాణంలో నిమగ్నమై ఉన్న శ్రీ అర్చకం పద్మనాభాచార్యుల వారి నుండి కొన్ని సద్విషయాలను తెలుసుకుందామా? ఇదిగో ప్రఖ్యాత వాగ్గేయకారిణి, అన్నమయ్య పదకోకిల, పద్మశ్రీ పురస్కార గ్రహీత డాక్టర్ శోభారాజు గారు వారిని పరిప్రశ్నించి మనకు వివరాలు అందజేశారు. పాదాభివందనం స్వామి. జై శ్రీరామ్మ. స్వామి, ఖగోళ యాత్ర గురించి మీరేమైనా సెలవిస్తారా మాకు? ఖా అంటే భూమండలి యాత్రని భగవంతుడు మనందరి చేతిలో పెట్టారమ్మా. అదే ఖగోళ యాత్ర. మానవతా దృక్పథంతో రాముడు విలసిల్లాడు కదా, ఆ తత్వం అట్లాంటాలో ప్రచారం అవుతుందా స్వామి? చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటారు. అంటే సో దానికోసమే అక్కడ రాముల ఆలయం మనకు కావాలి అనే సంకల్పమైంది. నేచర్ క్యూర్ అని ఒక చిన్న పుస్తకం ఉంది స్వామి. ఆ పుస్తకంలో గాంధీ మహాత్ముడు రామనామాన్ని మందుగా ఆయన ప్రపంచించాడు స్వామి. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం దత్త కొత మస్తకాంజలి భాష్వపారి పరిపూర్ణ లోచనం మారుతిన్నమద రాక్షసాంతకం అంటారు. మనకు ఒక రక్ష, ఒక నిదర్శనాలు మాకు ఎన్నో జరిగాయి. 108 దివ్య దేశాలు మీరు దర్శించేశారు కదా స్వామి. ఇందులో ఏదైనా మహత్తుందా స్వామి? సాక్షాత్ రామచంద్ర స్వామి మాకు రాముల వారి దర్శనమైంది. రామ శబ్దాన్ని స్మరించినంత మాత్రాన ఆ వికాసం వస్తుందా? ఇంకా ఏదైనా ఆచరణ చేయవలసింది ఉందా? మనకి ఏ ఆచరణ లేదమ్మా. ఇప్పుడు వాల్మీకి మనం తీసుకున్నట్టయితే అసలు ఈ 2 అక్షరాలతో ఉండేటువంటిది అర్థం కానీ ఆ నామాన్ని పఠిస్తూ వెళ్ళారు. దాన్ని పఠిస్తే ప్రతి ఒక్కరికి అలాంటి ఒక ఫలితమే ఇస్తుంది. ముప్పాళ్ల రంగనాయకమ్మ గారని ఆమె రామాయణ విషవృక్షము అని ఒక గ్రంథం రాశారు. ఆ తర్కం చేసే విధానంలో రాముడు ప్రవహిస్తున్నాడు అనిపించింది. అలా అన్నందుకు ఆమెను దూషించడం సబబా? మన ఆరాధ్య దేవు రామచంద్ర స్వామి అమ్మ రాముల వారిని చాలా దూషించారు. ఆమె దూషించలేదు స్వామి, ప్రశ్నించింది. రామ స్మరణంతో ఆంజనేయుడు కూడా మరొక్క రాముడు అయ్యాడేమో అని అనుకుంటాను స్వామి. అది నిజమేనా? సాక్షాత్ సీతమ్మ తల్లి రాముల వారిని కొన్ని 100 ప్రశ్నలు అడుగుతుంది. అడిమా మహిమా గరిమా ప్రతిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అనేటువంటి 8 సిద్ధులవి హనుమ గురించి ఎక్కువగా ఎవరు చెప్పారంటే రాముల వారే చెప్పేటటువంటి విషయం అమ్మా ఇది. మీరు ఇంత గొప్ప సంకల్పం చేశారు స్వామి. ఆ సంకల్పానికి ఎవరైనా దోహదం చేయాలనుకుంటే ఏ మార్గం అవలంబించాలి, ఎట్లా తోడ్పడాలి? మన వెబ్సైట్ ఉంది www.jaisriram.org jaisriram.org. ఎవరైనా ఈ ఆలయానికి సహాయం చేయాలి, రామార్పణ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, తప్పకుండా చేసుకోవచ్చు. పాదాభివందనం స్వామి. జై శ్రీరామ్మ. స్వామి, పరమ పవిత్రమైన దేవశయన ఏకాదశి రోజు, ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే భాగ్యం దక్కింది. చాలా సంతోషిస్తున్నాను స్వామి. చాలా సంతోషమ్మా. అదే భావన నాకు కూడా. మంచి రోజు స్వామివారి సన్నిధిలో మిమ్మల్ని కలవడం, ఇలా కూర్చోవడం అనేది పూర్తిగా నా భాగ్యమని భావిస్తున్నానమ్మా. సంతోషం స్వామి.
మీరు వేద పండితులు స్వామి. ఒకసారి ఈ పర్వదినాన శ్రోతలందరికీ కూడా ఆశీపూర్వకంగా ఏదైనా చిన్న వేదాశీర్వచనంతో ప్రారంభిద్దామా స్వామి? తప్పకుండా అమ్మా. ఓం నవో నవో భవతి జాయమానోన్హాం కేతురుచతామేత్యగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాగన్ ప్రచందమాః స్థిరతి దీర్ఘమాయు. అందరికీ శయన ఏకాదశి, ప్రథమ ఏకాదశి శుభాకాంక్షలు. జై శ్రీరామ్. వాగ్గేయకారులందరూ కూడా శ్రీరాముణ్ణి ఎంతో హృదయంగా నుతించారు స్వామి. తొలి తెలుగు వాగ్గేయకారుడు అన్నమాచార్యుల వారైతే వెంకటేశ్వర స్వామిని వెంకటాద్రి రామ అని సంబోధించాడు. అలాగే త్యాగయ్య, రామదాసు, అనేక మంది భక్తులు, ఉత్తరాది వాగ్గేయకారులందరూ కూడా రామ ప్రస్తుతి చేశారు. అటువంటి రాముడు తెలుగువారి ఆరాధ్య దైవంగా భద్రాచలంలో వెలిశాడు. అటువంటి ఆలయాన్ని అమెరికాలో అట్లాంటాలో మీరు నిర్మించబోతున్నారని తెలిసి చాలా సంతోషించాను స్వామి. వెంకటేశ్వర స్వామికి తిరుమలకు గుర్తుగా పిట్స్బర్గ్ నిలబడింది. అలాగే భద్రాచల రాముడి ఆలయానికి ప్రతీకగా మన అట్లాంటాలో మీరు నిర్మించే ఆలయం నిలబడుతుందని స్వామిని మనసా ప్రార్థిస్తూ ఆశిస్తూ అసలు మీకు ఆ సంకల్పం ఎలా కలిగింది అని తెలుసుకుందాం. అమ్మా, ఇది నా సంకల్పం అనేది కాదు, సాక్షాత్ సీతారాముల వారి సంకల్పం. అంటే ఆలయ నిర్మాణం కావాలి అంటే మనకు అనుకుంటే జరిగేటువంటిది కాదు. సో వాళ్ళ సంకల్పంతోనే 2016లో భద్రాద్రి రామాలయం కావాలి అనేటువంటి సంకల్పంతో కొంతమంది భక్తుల్ని, మాకు కావాల్సినటువంటి భక్తులతో మాట్లాడాము. వాళ్ళు ముందుగా నాకు చాలా ఇన్స్పైర్ చేశారు. అంటే భద్రాద్రి రామాలయం ఎక్కడ లేదు, సో మనకి దైవ సంకల్పంతో ఇది సంకల్పమైంది కాబట్టి వాళ్ళ ప్రోత్సాహంతో, వాళ్ళ సహాయంతో, వాళ్ళ ఎంకరేజ్మెంట్తో ఈరోజు ఇంత ముందుకు వచ్చిందమ్మా. చాలా సంతోషం స్వామి. అయితే ఇది ఖగోళ యాత్ర అని మీరు సంకల్పించినట్లు నాకు అర్థమైంది స్వామి. ఖగోళ యాత్ర గురించి మీరేమైనా సెలవిస్తారా మాకు? తప్పకుండా అమ్మా. ఖగోళం అనేటువంటిది ఆ వర్డ్ జ్యోతిష్యం నుంచి మనకి దొరికేటువంటి వర్డ్. అది ఖా అంటే ఆకాశం, గోళం అంటే గుండ్రంగా ఉండేటువంటిది. అంటే ఈ యాత్ర అంతా కూడా ఈ అంతరిక్షంలో సాక్షాత్ భూదేవిని ప్రదక్షిణ చేసేటువంటి యాత్ర కాబట్టి ఖగోళ యాత్ర అని బయటకు వచ్చింది మాది. అంటే మనకి దాదాపు కలియుగ చరిత్రలో ఒక యాత్ర జరిగిండేటువంటిది మనకి కనిపించదు. అలాంటి ఒక అద్భుతమైనటువంటి ఖగోళ యాత్ర, భూమండల యాత్రని భగవంతుడు మనందరి చేతిలో పెట్టారమ్మా. అదే ఖగోళ యాత్రమ్మా. అంటే మీరు ప్రపంచంలోని అన్ని దేశాలు చుట్టి వస్తారా, లేక భూమండలానికి ప్రదక్షిణంగా
ఒక కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నారా స్వామి? అమ్మ, మనకి మొత్తం భూమండలాన్ని ఒక ఆలయంగా స్వీకరిస్తూ దాంట్లో మధ్యలో ఉండేటువంటి కేంద్రం మన పుణ్యభూమి భారతదేశంగా పరిగణిస్తూ మనకి అష్టదిక్పాలకులు, సో భూమి చుట్టూ ఉండేటువంటి అష్టదిక్పాలకులు వాళ్ళ పాయింట్స్ పెట్టుకొని, అంతేకాకుండా మనకి నవగ్రహ స్థానాలు, ఏ ఏ గ్రహం ఎక్కడెక్కడ ఉంటుంది అనేటువంటి స్థానాలు అవి పాయింట్స్ పెట్టుకొని, ఏ నక్షత్రాలు ఏ రాశులు ఎక్కడెక్కడ ఏ దిక్కుకుంటాయి ఏ దిశకుంటాయి అనేటువంటి కూడా పాయింట్అవుట్ చేసుకొని మనకి 8 పార్ట్స్ ఆఫ్ ది గ్లోబ్ మనకి ప్రారంభం ఆగస్టు 17 అయోధ్యలో ప్రారంభమవుతుంది. సో రామ జన్మభూమి, రాముల వారి ఆలయం అక్కడి నుంచి ప్రారంభమయ్యి మనకి అక్కడి నుంచి ఫస్ట్ పాయింట్ మనకి క్యాంబోడియా. అదేంటంటే మనకి పూర్వ దిశలో ఉంటుంది క్యాంబోడియా. అంతేకాకుండా మనకి అద్భుతమైనటువంటి ఆలయం ఉండేటువంటి క్షేత్రం అది. సో అక్కడి నుంచి అట్టిమూలకు వచ్చినట్టయితే ఆస్ట్రేలియా, తర్వాత పూర్తిగా దక్షిణ దిశకి సౌత్ ఆఫ్రికా, నైరుత్యానికి అర్జెంటీనా, పశ్చిమానికి కాలిఫోర్నియా, వాయు దిక్కుకి అలాస్కా, ఉత్తర దిశ ఐస్లాండ్, ఈశాన్య దిశ జపాన్ నుంచి బ్యాక్ టు క్యాంబోడియా. అంటే పూర్తిగా అయోధ్య నుంచి ప్రారంభమై పూర్వ దిశకి వెళ్ళి క్యాంబోడియా నుంచి మళ్ళీ పూర్తిగా ఒక ప్రదక్షిణ చేస్తూ అష్టదిక్పాలక స్థానాల్లో వాళ్ళు ల్యాండ్ అయ్యి అక్కడ విశేషంగా వాళ్ళకి పూజలు చేస్తూ సీతారాముల వారి శాంతి కళ్యాణాలు చేస్తూ పూర్తి మనకి ఖగోళాన్ని ప్రదక్షిణ చేసిన తర్వాత కన్క్లూజన్ ప్రేయర్స్ భద్రాచలంలో సెప్టెంబర్ 17 జరిగేటువంటిది దైవ సంకల్పమమ్మ. సో అలా జరుగుతుంది. అది భద్రాచలం దేవస్థానం స్పాన్సర్డ్ రామదాస్ ప్రాజెక్ట్ స్వామి. ఆ రామదాస్ ప్రాజెక్ట్ పేరు నేను రామరసవాహిని మార్చాను అప్పట్లో. దానికి ప్రాజెక్ట్ ఆఫీసర్గా పనిచేశాను స్వామి. వాగ్గేయకారోత్సవాలు చాలా అద్భుతంగా చేశాం అక్కడ. ఆ దేవస్థానంతో కొంత అనుబంధం ఉంది నాకు. ఆ రాముడు గుహుడు అన్న ఒక పడవ నడిపేవాడికి, అలాగే ఉడత వంటి చాలా చిన్న జీవి దానికి, అలాగే హనుమంతుడు అంటే మనం అందరం భావించే రూపం కోతి రూపం. ఆ కోతిని అంత మహిమాన్వితుణ్ణి చేసిన రాముడు, అలాగే శత్రువు విభీషణుడు, శత్రువు తమ్ముడు అయినా కూడా శరణంటే కాపాడాడు. అటువంటి మానవతా దృక్పథంతో సార్వజనీనత ఉన్న ప్రేమతో రాముడు విలసిల్లాడు కదా. ఆ తత్వం ఈ మన అట్లాంటాలో మీరు నిర్మించబోయే దేవస్థానం తరఫున ప్రచారం అవుతుందా స్వామి? తప్పకుండా అమ్మ. ముందుగా మనము మన రాష్ట్రంలో చూసినట్టయితే, మన భారతదేశంలో చూసినట్టయితే ప్రతి ఊళ్ళో రామాలయం ఉంటుంది. అంటే రామాలయం లేని ఊరు లేదు. ఆయన ఆదర్శంగా మనం తీసుకొని ఆయన ఎలా అయితే సాక్షాత్ భగవత్ స్వరూపం రామ అవతారాన్ని స్వీకరించి ఒక మనుష్యుడిగా ఎలా బ్రతకాలి అని చూపించేటువంటి ఆదర్శ పురుషోత్తముడు రామచంద్ర స్వామి. అందుకోసమే మనం జీవిస్తే రాముడిలా జీవించాలి, ఆయన ఆదర్శాలని మనము మన జీవితంలో ముందుకు తీసుకొని వెళ్ళాలి అనేటువంటి మనకి ఎప్పటి నుంచినో కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చినట్టు పరంపరలో ఈ ఆలయాలని ప్రమోట్ చేస్తూ వెళ్ళారు. అలాగే మన ప్రజలందరూ కూడా చాలామంది దేశ విదేశాలకు వెళ్ళారు. చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం ఏకైకమక్షరం పుంసాం మహాపాతక నాశనం అంటారు. అంటే రామనామంతో రాముల వారికి సంబంధించేటువంటి ఒక కావ్యం, ఆది కావ్యం రామాయణం. దాంట్లో రాముల వారి గురించి చెప్పిండేటువంటి కథ, సీతమ్మ వారి గురించి చెప్పిండేటువంటి కథ, ప్రతి అక్షరంలో మనలో ఉండేటువంటి పాపాలని నశింపజేసేటువంటి శక్తి కలిగిండేటువంటి ఆ రామచంద్ర స్వామి నామం అది.
ఆయనకి సంబంధించిన ఆలయాలు ఇవి. పూర్తిగా భగవత్ సంకల్పం. ఇక్కడ అమెరికాలో మనం చూసినట్టయితే రామాలయాలు చాలా తక్కువ. సో దానికోసమే అక్కడ రాముల ఆలయం మనకు కావాలి అనే సంకల్పమైంది. అంతేకాకుండా మేము దాదాపు ఒక 5 సంవత్సరాల నుంచి ఒక గురుకులం ఉంది, విష్ణుచిత్త గురుకులం అని. సో 5 సంవత్సరాల నుంచి పిల్లలకి పెద్దలకి అందరు కూడా ఈ రామాయణం ప్రతిరోజు చదువుతాను. ఈ విష్ణుచిత్త గురుకులం అమ్మ ఈ ఆలయం తరపున నడుపుతూ ఉండేటువంటి ఒక విష్ణుచిత్త గురుకులం. మీరు రాముల వారి గురించి మీరు ఎలా ఒక ఆదర్శాన్ని ఆయన దీన్ని తీసుకుని వెళ్తున్నారో అని అడిగడానికి చెప్తున్నటువంటి ఇదమ్మది. 2020 మార్చ్ నెలలో రామాయణం చదవడానికి ప్రారంభించాం కోవిడ్ సమయంలో. అంటే ప్రపంచం అంతా కూడా చాలా భయంతో కూడిండేటువంటి వాతావరణం అది. అసలు కోవిడ్ అంటేనే భయపడుతూ ఉండేటువంటి, ఇంట్లో నుంచి బయటకు కూడా రానటువంటి సమయం అది. మా ఒక గ్రూప్లో ఉండేటువంటి ఒక డివోటీ, ఒక భక్తుడికి ఈ కోవిడ్ వచ్చింది. ఆయన కార్డియాలజిస్ట్ యాక్చువల్లీ, ఆయన వెంటిలేటర్కి వెళ్ళిపోయాడు. ఇంకా ఎంత భయపడుతున్నారు అంటే ఇంకా వాళ్ళు కాల్ చేసి ఇలా అయింది పరిస్థితి, చాలా భయపడుతూ ఉన్నారు, ఇంకా స్వామివారి ఒక ఆశీస్సులు కావాలి అనేటువంటి ఒక విషయం చెప్పినప్పుడు మేము ఇమ్మీడియట్గా ఒక గ్రూప్ క్రియేట్ చేసి రామాయణం సుందరకాండని ప్రారంభం చేశాం. అప్పుడు ప్రారంభం ఏంటేటువంటిది అది నిత్య నిరంతర రామాయణ పారాయణ సేవగా మారింది. అంటే ఒక్కరోజు ఆగకుండా 5 సంవత్సరాల నుంచి రామాయణాన్ని చదువుతున్నాం. అంతేకాకుండా పిల్లలకి వీకెండ్స్ అంటే ఫ్రైడే, సాటర్డే, సండే సో 1 అవర్ రామాయణం చదివిస్తున్నాం. సో ఇలా మా రాముల వారి గురించి సాలయమే కాకుండా ఆయన ఆదర్శ ఒక తత్వాల్ని ఇవన్నీ మనము తలుచుకుంటూ సో మనకి ఏది మనము ఆ విషయాన్ని అర్థం చేసుకున్నారో దాన్ని తలుపుతూ ముందుకెళ్తూ ఉండేటువంటి అద్భుతమైనటువంటి ఆలయం ఆ విష్ణుచిత్త గురుకులం అమ్మ. సంతోషం స్వామి. ఇటీవల నేను చిన్న వీడియో చూశాను స్వామి. ఒక అమ్మాయి బీచ్లో కూర్చునుంది, సముద్రం వస్తుంది, చాలా ముందుకు వచ్చింది, వెనక్కి వెళ్ళిన తర్వాత శ్రీరామ అని రాసింది. ఆ నామాన్ని వరకు అంచుల వరకు వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది సముద్రం. మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా ముందుకెళ్ళి శ్రీరామ అని రాసింది. అంతవరకే వచ్చి వెనక్కి వెళ్ళిపోయింది. చాలా ఆశ్చర్యంగా చూశాను. అంతేకాకుండా నేచర్ క్యూర్ అని ఒక చిన్న పుస్తకం ఉంది స్వామి. ఆ పుస్తకంలో జ్వరము ఇలాంటి దైహిక అస్వస్థత ఏదన్నా వచ్చినప్పుడు రామనామాన్ని మందుగా ఆయన ప్రపంచించాడు స్వామి. అటువంటి రామనామాన్ని మీరు ఉపాసన చేస్తున్నారు కదా, ఎప్పుడు అయినా మీ అనుభవంలో ఈ రామనామం, ఈ కోవిడ్ అందరికీ సంబంధించింది, మీ వ్యక్తిగతంగా రాముల వారి నామం, రాముల వారి రూపం ఏ విధంగా మీకు అనుభూతినిచ్చింది, ఏదైనా మహిమ జరిగిందా శ్రోతలకు ఒకసారి తెలియజేస్తే నేను కూడా వారితో పాటు విని ధన్యురాలను అవుతాను. తప్పకుండా అమ్మా. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్త తత్త కొద మస్తకాంజలిం భాష్వపారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం అంటారు. ఎక్కడైతే రామనామం జపిస్తామో పఠిస్తామో ఆ శబ్దాన్ని వినిన వెంటనే ఆంజనేయ స్వామి ప్రత్యక్షమవుతారన్న. అది మనకు ఒక రక్ష. పూర్తి నమ్మకంతో రామనామాన్ని జపిస్తూ భజిస్తూ ఉండే వారి దగ్గరికి ఏ దుష్ట శక్తులు రాదు అనేటువంటిది ప్రత్యక్షంగా ఒక నిదర్శనాలు మాకు ఎన్నో జరిగాయి. దాదాపు మేము రోజు సంకల్పాలు చేస్తూ ఎవరైతే కోవిడ్ వచ్చి బాధపడుతున్నారో వాళ్ళన్నీ సంకల్పాలు చేస్తూ రామానుగ్రహం కావాలని ప్రార్థన చేస్తూ రామాయణం ప్రారంభించేవాళ్ళు. ఒక్క డివోటీతో ప్రారంభమయ్యేది దాదాపు కొన్ని వందల మంది యాడ్ అయ్యారు దాంట్లో. అంటే కోవిడ్ రాగానే గురువుగారు కాల్ చేయడం, మన వాలంటీర్స్ కాల్ చేయడం, ఆ నేమ్స్ ఇవ్వడం, గోతనామాలు ఇవ్వడం, ఇలా చదువుతూ వెళ్ళామమ్మా. పూర్తిగా అందరినీ సంరక్షించారు భగవంతుడు. ఎవరు మనకి ఒక బ్యాడ్ న్యూస్ కానీ దాని నుంచి మనకి ఎప్పుడూ రాలేదమ్మా. అంతేకాకుండా
ఈ ఒక ఆలయం కోసంగా సీతారాముల వారి కళ్యాణం 1000 కళ్యాణాలు ఆ ఒక సంకల్పం మొత్తం అమెరికా ఒక ప్రదక్షిణ చేశారమ్మా. 32 సీటర్స్ వెహికల్ అది, రామరథం అని దాని పేరు పెట్టాం. ఒక మొబైల్ టెంపుల్గా చేసుకొని సో ఊరూరికి ఇంటింటికి కళ్యాణాలు చేస్తూ వెళ్ళాం. కొన్ని లక్షల మైళ్ళు డ్రైవ్ చేస్తూ వెళ్ళాను. ఒక చిన్న అబ్స్ట్రక్షన్ ఎక్కడా రాలేదు. ఒక జలుబు కానీ ఒక జ్వరం కానీ ఇలాంటివి కూడా అసలు నా దగ్గరకు రాలేదు. ఎందుకంటే ఇది ఒక దీక్షతో ఒక రామకార్యం చేస్తూ ఉండే సమయంలో ఖచ్చితంగా ఆంజనేయ స్వామి మనతో సంరక్షణ చేస్తాడు అనే దానికి ప్రత్యక్ష నిదర్శనమమ్మా. రామమయం కావాలి. సో మనకేదో సమస్యలో బాధలు వచ్చినప్పుడు కళ్ళు మూసుకొని రామ ధ్యానం చేస్తే పూర్తిగా హనుమ రక్ష చేసే దీంట్లో సంశయమే లేదు. జై శ్రీరామ్. సంతోషం స్వామి. ఈ భారతదేశంలోని 108 దివ్య దేశాలు మీరు దర్శించేశారు కదా స్వామి? అవునమ్మా. అది ఒక రాముల వారి ఆకారం వచ్చిందని, అవునమ్మా, దాన్ని ఆ డాట్స్ అన్నీ కలిపితే రాముల వారి ఆకారం వస్తుంది. ఆ దివ్య దేశాలన్నింటినీ కలిపితే ఇందులో ఏదైనా మహత్తు ఉందా స్వామి? తప్పకుండా అమ్మా. ఎందుకంటే సాక్షాత్ రామచంద్ర స్వామి ఈ భరతఖండమంతా పాదయాత్ర చేసిండేటువంటి అరణ్యవాసం. సీతమ్మ వారు, లక్ష్మణస్వామి, రామచంద్ర స్వామి అంటే ఈ భరతఖండమంతా ఆయన పాదయాత్ర చేశారు. అంతేకాకుండా 2016లో భద్రాచలం నుంచి మనకి ఈ ఆలయం కోసంగా ఉత్సవమూర్తుల్ని విశేషంగా పూజలు చేసి ముందుగా గోదావరి నదిలో అభిషేకాలు చేసి తర్వాత ఆలయంలో పూజలు చేసి శ్రీరామనవమి అంటే 2016 ఏప్రిల్ 15వ తేదీ మనకి ప్రసాదంగా అందించారమ్మా. మేము 10 మంది అర్చక స్వాములు చాలా ఎలా అంటే మా జన్మ ధన్యమైపోయింది. దీంతో చాలా సంతోషంగా స్వామివారిని స్వీకరించాం. ఇంకా వాళ్ళ సంకల్పం ఏంటంటే అమెరికాకి పోకముందు సో మొత్తం 108 దివ్య దేశాలు సందర్శించి అమెరికాకి వెళ్ళాలి అనేటువంటి సంకల్పమైంది. అప్పుడు మేము ఒక 22 సీటర్స్ బస్సు హైర్ చేసుకుని దాంట్లో ఫ్రంట్లో ఒక 12 సీట్స్ తీసేసాం. స్వామివారి మంటపం చేసుకున్నాం. అన్ని గ్రోసరీసు తర్వాత అన్నీ బస్సులో నింపుకున్నాం. 2 డ్రైవర్లు డే అండ్ నైట్ ఎక్కడ ఆగకూడదు అనేటువంటి సంకల్పం, తొందరగా పూర్తి చేయాలి యాత్ర అనేటువంటిది. సో భద్రాచలం నుంచి ప్రారంభమైంది. భద్రాచలం నుంచి ముందుగా మనం అహోబిలం అంటే మనకి 108 దివ్య దేశాలు అంటే సాక్షాత్ ఆ మహావిష్ణువుకి శ్రీమన్నారాయణకి సంబంధించేటువంటి క్షేత్రాలు ఇవన్నీ కూడా కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి ఉండేటువంటి ఆలయాలు. ఈ 108 దివ్య దేశాల్లో మనం 106 దివ్య దేశాలని మనం శరీరంతో చూడగలం. ఇక 2 దివ్య దేశాలు అది పరమపదం వైకుంఠం అంటాం, పాలసముద్రం ది ఓషన్ ఆఫ్ మిల్క్ అంటాం, క్షీరసాగరం. ఈ 2 దివ్య దేశాలకు మనం శరీరంతో మనం చూడలేము. ఇంక మిగతా దివ్య దేశాలన్నీ కూడా భద్రాచరించి ప్రారంభించి అహోబిలం, తిరుపతి, శ్రీరంగం, సో తర్వాత తమిళనాడులో ఉండేటువంటి ఒక దాదాపు 80% ఆఫ్ దివ్య దేశంస్, అక్కడి నుంచి కేరళ నుంచి గుజరాత్, సో గుజరాత్ నుంచి ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్. సో మనకి 105 దివ్య దేశాలు భారతదేశంలో ఉంటే ఒక్క దివ్య దేశం నేపాల్లో ఉంటుంది. ఇవన్నీ కూడా సందర్శన చేసి సో మీరు ఏ నది పేరు చెప్తారో చెప్పండి. గంగా, తుంగ, యమున, గోదావరి, సరస్వతి ఏ నది పేరు చెప్పినా ఈ నదులన్నీ ఏదో ఒక దివ్య దేశంలో పారుతుంది. అంటే ఈ స్వామివారి పరివారం అన్ని నదుల్లో అభిషేకాలు స్వీకరించారు, అన్ని ఆలయాల్లో పూజలు చేసుకున్నారు. కన్క్లూజన్ ప్రేయర్సు నైమిషారణ్యంలో చేశాను. సో నైమిషారణ్యంలో చేసి అక్కడి నుంచి భద్రాచలంకి వచ్చాను. సో మనకి ఈ డివోటీస్ గ్రూప్ ఒక 200 ఫ్యామిలీస్ సపోర్ట్ చేశారు అప్పుడు ఈ దివ్యదేశ యాత్రకి. సో ప్రతిరోజు ప్రతి క్షేత్రంలో ఈ అభిషేకాలు చేసేటప్పుడు కానీ పూజలు చేసేటప్పుడు కానీ ఆ స్థల పురాణం కానీ గోపురం పేరు కావచ్చు, పెరమాళ పేరు కావచ్చు, పుష్కరుని పేరు కావచ్చు, ప్రాకారం పేరు కావచ్చు, ఇవన్నీ వేరే వేరే పేర్లతో ఉండేటువంటిది ఒక డిస్క్రిప్షన్ చిన్నగా పెట్టి పంపిస్తూ ఉంటుంది. అందరూ కూడా సో 100% వ్యూస్తో దాన్ని చూసుకొచ్చారు. అలా పూర్తి అయిన తర్వాత వాళ్ళు ఒక మ్యాప్ గీస్తూ వచ్చినప్పుడు మాకు రాముల వారి దర్శనమైంది. ఇక దీనికంటే నిదర్శనం ఏం కావాలి చెప్పండి. ఏదైతే రాముల వారితో ప్రయాణం చేసి విదేశ యాత్ర పూర్తి అయిన తర్వాత ఒక మ్యాప్ రాముల వారి దర్శనమిచ్చింది కాబట్టి సో పూర్తిగా వాళ్ళ అనుగ్రహంతో అది మాకు దర్శనమిచ్చారు అని మేము పూర్తిగా నమ్మకం మాది.
106 దివ్య దేశాలు దర్శించిన తర్వాత రాముల వారి దర్శనమైంది. అవునమ్మా, అవును. అంటే ఇప్పుడు మనకు మీరు మ్యాప్ అన్నారు కదా, సో మ్యాప్ ఎలా వచ్చిందంటే ఇక్కడ చూడండి, సో రాముల వారు ధనుస్సు పట్టుకొని నిలబడుకుంటే ఎలా ఉంటుందో ఆ షేప్తో మనకి దర్శనం ఇచ్చారమ్మా. సో ఇంక పూర్తిగా నాకే కాదమ్మా, మొత్తం అందరికీ మన అందరికి కూడా దర్శనం ఇచ్చిండేటువంటి అద్భుతమైనటువంటి ఒక అనుభూతి అమ్మా ఇది. ఇంకా 2 దివ్య దేశాలు ఉన్నాయన్నారు. ఒకటేమో వైకుంఠము, మరొకటి స్వామి క్షీరసాగరం అమ్మా, పాల సముద్రం అంట. క్షీరసాగరంలో నారాయణమూర్తి పడుకున్నది. అవునమ్మా. ఆ 2 మనోనేత్రంతో దర్శించచ్చేమో కదా స్వామి. మనోనేత్రాలతో మనం దర్శించవచ్చు. మనోనేత్రాలతో ఇప్పుడు క్షీరసాగరాన్ని మనం కల్పన చేసుకుని స్వామిని దర్శనం చేసుకోవచ్చుమ్మా. సో వైకుంఠం కూడా అలాగే దర్శనం చేయొచ్చుమ్మా. కాకపోతే మనకి ఏంటంటే మన శరీరంతో ప్రత్యక్షంగా స్వామివారి దర్శనం కాదు, చర్మచక్షులతో చూడలేము. చూడలేం. ఈ సాధకులందరూ జై శ్రీరామ్ అని చాలా బిగ్గరగా అరుస్తుంటారు స్వామి. తర్వాత రాముల వారికి అర్చన, రాముల వారి ఇది సాటి మనిషి దగ్గరికి వచ్చేసరికి ఆ మనిషిలో రాముడు ఉన్నాడు అనే స్పృహ కూడా వారికి కలిగితే బాగుండు అని అనిపిస్తూ ఉంటుంది. ఆ దిశగా మీ అట్లాంటాలో మీరు నిర్మించబోయే రాములవారి ఆలయం పక్షాన కార్యక్రమాలు రూపొందిస్తారా స్వామి? పూర్తిగా అమ్మా. అర్చన అభిషేకాలు అందరం చేస్తాం గుళ్ళంటే, వాటికి అతీతంగా మానసిక పరిణతి, మానసిక వికాసం వచ్చేలాగా మీరు కొన్ని కార్యక్రమాలు చేసే ఉద్దేశం ఉందా స్వామి? ఆల్రెడీ చేస్తున్నామమ్మా. మనకి ఇప్పుడు భక్తి ప్రధానమైనటువంటిది నమ్మకం కావాలి. ఇప్పుడు ఎవరైనా వాట్స్ సనాతన ధర్మం అని అడిగితే నేను ఒక్క మాట చెప్తాను, ఇట్స్ ఎ బిలీఫ్, ఐ బిలీవ్ గాడ్ అంట. ఆ నమ్మకం మనకు కావాలి. సో నమ్మకంతో చేసే పూజకి ఫలితం బాగుంటుంది. ఇప్పుడు ఏదో ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, సో డాక్టర్ని పూర్తిగా మనము ఒక దైవ స్వరూపంగా వైద్యో నారాయణో హరిహి, ఆయన ఏది ఇచ్చారో ఒక మెడికేషన్ మనం తీసుకున్నాం అనుకోండి, సో మనకు పూర్తిగా నయమైపోతుంది. ఎందుకంటే ఆయన మీద నమ్మకం మనకు ఉంది కాబట్టి. సో భక్తిలో కూడా అంతే, పూర్తిగా మనము భక్తితో చేసేటువంటి పూజకి ఫలితం ఎక్కువ. మనకి క్షణక్షణం అనుక్షణం ఆయన దర్శనం ఇస్తూనే ఉంటారు మనం చూసినట్టయితే. అలా మనకి ఈ ఆలయం అంటే మనకి ఏంటంటే పొద్దునే లేవగానే భగవద్ ధ్యానంతో భగవత్ ప్రార్థనతో మనం లేవాలి. సో మనం నిత్యకర్మాలను మిగించుకొని సింపుల్ ప్రేయర్స్ మనం చేసుకోవాలి. అంటే ఒక దీపారాధన చేసి దేవుడికి దండం పెట్టుకునేటువంటి ఒక పూజ. సో మేము 2020లో సో ఈ ఒక నిత్య పూజ అనేటువంటి కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఫస్ట్ బ్యాచ్ 42 స్టూడెంట్స్కి సో నేనే బ్యాచ్ స్టార్ట్ చేశాను. దాంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు అందరూ ఉన్నారు. సో అది 15 అవర్స్ క్లాసు. సెకండ్ బ్యాచ్ 118 మెంబర్స్తో ఇంకొక బ్యాచ్ స్టార్ట్ చేశాను. థర్డ్ బ్యాచ్ 152 మందితో బ్యాచ్ చేశాను. అలా ఒక పూజ చేసుకుంటే మనకు కలిగే ఒక అనుభూతి మనం చెప్తే వింటే అయ్యేది కాదు. ప్రత్యక్షంగా మనం చేస్తూ మనం అనుభవిస్తే భక్తితో చేసేటువంటి పూజ భగవద్ దర్శనం మనకు అవుతుంది అనే దానికి మనకి మా విద్యార్థులు 5,000 మంది ఉన్నారు ఈరోజు సక్సెస్ఫుల్గా ఈ యొక్క నిత్య పూజను నేర్చుకొని ఇప్పుడు ఇండిపెండెంట్గా వాళ్ళు చేసుకుని వెళ్తుండేటువంటి కార్యక్రమమా. అంతేకాకుండా 42 మంది బ్యాచ్తో స్టార్ట్ అయ్యేది 5,000 మంది ఈరోజు సక్సెస్ఫుల్గా నేర్చుకుని బయటకు వచ్చారు. అంతేకాకుండా ప్రతి మాసంలో ఆ మాసం పేరు ఆషాఢ మాసంలో ఒక బ్యాచ్ ఆషాఢ మాసం బ్యాచ్ అని, శ్రావణ మాసంలో ఒక శ్రావణ మాసం బ్యాచ్ అని, ఇలా బ్యాచ్లు పేరు పెడుతూ ఇప్పుడు కూడా క్లాసెస్ జరుగుతూనే ఉన్నాయమ్మా. సో అలా మనకి దాదాపు అరౌండ్ ది గ్లోబు ఒక 30 కంట్రీస్తో స్ప్రెడ్ అయ్యాయి. అంతేకాకుండా ఈరోజు విష్ణు చిత్త గురుకులంలో 100 మంది వాలంటీర్ టీచర్స్ ఉన్నారు. సో వాళ్ళకి మన వెబ్సైట్లో www.jaiSriram.org JAISRIRAM.org ఎవరైనా సో దాంట్లో ఎన్రోల్ కావచ్చు. సో ఎన్రోల్ అయిన తర్వాత మా వాలంటీర్స్ వాళ్ళని కన్సల్ట్ చేసి వాళ్ళు కన్వీనియంట్ టైం ఇస్తూ వాళ్ళ క్లాసెస్ పెట్టుకుంటారు. సో క్లాసెస్ అయిన తర్వాత ఇదేదో మనము డబ్బులు కట్టండి, మీరు ఈ కార్యక్రమంలో జాయిన్ ఎన్రోల్ కండి,
అనేది కాకుండా పూర్తిగా డబ్బుల విషయం మాట్లాడకుండా మీరు రండి, నేర్చుకోండి, మీ టైం చెప్పండి, ఆ టైంలో మేము టీచ్ చేస్తాం. సో పూర్తి అయింది, నేర్చుకున్నారు, అంతా కంప్లీట్ అయింది, ప్రాక్టికల్గా వాళ్ళ మంత్రాన్ని పఠిస్తూ పూజ చేసి పూర్తి చేస్తారు. సో వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుంటే ఎలా ఉంది పూజ అంటే చాలా బాగుంది అంటారు. సో అప్పుడు అడుగుతాం, మీరు ఇప్పుడు గురుదక్షిణ ఇవ్వాలి. సో గురుదక్షిణ ఏంటి? డబ్బులు కాదు, మీరు ఇద్దరిని ఎన్రోల్ చేయించండి, మీ స్నేహితులు కావచ్చు, మీ బంధువులు కావచ్చు. అలా ఒక పూర్తిగా అమ్మ సో భక్తి, ప్రపత్తి, దాంతో మనకి సెల్ఫ్, మనకి ఒక అనుభవం కలిగేటువంటి ఒక కార్యక్రమాలను చేస్తూ ఈ ఆలయం ముందుకెళ్తుండేటువంటి అద్భుతమైన రామాలయం అమ్మ. జై శ్రీరామ్. రా మా అనేవి బీజాక్షరాలని చెప్తారు కదా స్వామి. ఈ రామ అన్న మాటను వాల్మీకి ఒక బోయవాడుగా ఉన్నప్పుడు పలకలేకపోయాడని నారదుడు ఉపదేశిస్తే ఆ మంత్రాన్ని మరా 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 అని చదివి రామ 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 అయిందని, ఆ మంత్రోచ్చారణ ఫలితం వాల్మీకిగా మారడానికి ఉపకరించిందని చెప్తారు కదా. అట్లాగా మరి రామ శబ్దాన్ని స్మరించినంత మాత్రాన ఆ వికాసం వస్తుందా? ఇంకా ఏదైనా ఆచరణ చేయవలసింది ఉందా? మనకి ఏ ఆచరణ లేదమ్మా. ఇప్పుడు వాల్మీకి మనం తీసుకున్నట్టయితే సో మరా అనేటువంటి 2 అక్షరాలని అత్రి మహర్షానికి ఉపదేశం చేశారు. సో దాని అర్థం ఆయన తెలియదు, వాల్మీకి అర్థం అడగలేదు, ఆయనకి అర్థం దాని మీద తెలియదు. అసలు ఈ 2 అక్షరాలతో ఉండేటువంటిది అర్థం కానీ ఏమీ తెలియకుండా ఆ నామాన్ని పఠిస్తూ వెళ్ళాడు. ఆ నామంలో ఉండేటువంటి శక్తి అది. మనకి ఇప్పుడు ఏదన్నా ఔషధం అది ఏమేమి మనకి తెలియకపోయినా పర్వాలేదు, సో దాన్ని నమ్మకంతో మనకి తీసుకుంటే అది నయమైంది. అలా రామనామం అనేటువంటిది చాలా శక్తివంతమైనటువంటి అద్భుతమైనటువంటి నామం అది. అంతేకాకుండా మా పెద్దలు ఏంటంటే 2 బీజాక్షరాలు, అష్టాక్షరి, పంచాక్షరి మంత్రాలతో ఉద్భవించినటువంటి ఒక శక్తివంతమైన రామనామం అంటారు. సో అలాంటి రామనామమ్మ సో ఎవరినైనా సంరక్షిస్తుంది. దాని గురించి మనకి పూర్తిగా బీజాక్షరాల ఇది సామాన్యమైన అక్షరాల అనేటువంటి మనకి ఒక జ్ఞానం లేకపోయినా సో రామనామాన్ని ఒక ఔషధం ఎలా పనిచేస్తుందో దాన్ని పఠిస్తే ప్రతి ఒక్కరికి అలాంటి ఒక ఫలితమే ఇస్తుంది. భద్రాచల రామదాసు మహాభక్తుడు కదండి స్వామి, ఆలయ నిర్మాణం చేసిన మహానుభావుడు. అంతటి భక్తుడు కూడా ఎందుచేతని చెరసాల పాలయ్యాడు? అమ్మా మనకి ఈ కష్టాలనేటువంటిది మనకి ప్రతి ఒక్కరికి వచ్చేదే జీవితంలో. మనం జన్మించినప్పటి నుంచి మన జీవితాంతం చూసినట్టయితే ఏదో ఒక కాలంలో కష్టాలు వస్తాయమ్మా. దాంట్లో కలియుగ ప్రభావం. సో మంచి పనులకి విఘ్నాలు ఎక్కువగా ఉంటాయి, కాకపోతే భగవద్ అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది. రామదాసుని చూసినట్టయితే కూడా ఆయన 12 సంవత్సరాలు సో జైల్లో పెట్టినా ఆయనకి రామానుగ్రహం కలిగింది, రాముల వారి దర్శనమైంది. సో ఆయనకి అంతిమంగా ఆలయాన్ని నిర్మాణం చేసి ఎప్పుడో 400 సంవత్సరాల క్రితం కట్టిండేటువంటి ఆలయం కొన్ని వందల వేలు ఒక భక్తుల్ని అనుగ్రహిస్తూ ఉండేటువంటి పుణ్యక్షేత్రమైంది. మన కష్టాల్ని కష్టంగా చూసుకోకూడదు. ఏదైనా కానీ ప్రతి ఒక్కరికి కష్టం వస్తుంది, మంచి కార్యం పోతే విఘ్నాలు విపరీతంగా వస్తాయి. సో దాన్ని మనం చూడకూడదు. మనం ఏ కష్టం వచ్చినా భగవంతుడు ఈరోజు నాకు ఏదో ఇచ్చాడు అనేటువంటిది మనం స్వీకరిస్తూ వెళ్ళినట్టయితే కష్టంగా కనిపించదమ్మా. దాంట్లోనే అనుభవించేటట్టు ఒక దారి మనకు భగవంతుడు కల్పిస్తాడు. అలాగే రామదాసు కూడా అదే అనుభూతి కలిగి ఆలయాన్ని నిర్మాణం చేసి ప్రపంచానికి అర్పణ చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తిమ్మ రామదాసు గారు. కరెక్టే స్వామి. భక్తులు ఎవ్వరూ కష్టాలు పడకుండా వారి జీవితం మనం చదవం. భక్తులకు దైవశక్తి ఉంది కాబట్టి వాటిని భరించే శక్తి కూడా ఉంటుందేమో అనుకుంటున్నాను. తప్పకుండా అమ్మా. ఇప్పుడు మనుష్యుడిగా జన్మించిన తర్వాత కష్టం అనేది పార్ట్ ఆఫ్ మన లైఫ్. కష్టం లేకుండా మన జీవితం ముందుకెళ్తుందా అంటే అది ఎవ్వరికీ అలా కాదు. సో ఏదో ఒక కష్టం రానే వస్తుందమ్మా. ఆ కష్టం ఎందుకు వస్తుందంటే మన మంచి కోసమే వస్తుంది. ఉదాహరణకు చెప్పాలి అంటే మనకి ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకుందాం. సో జ్వరం వస్తే ఏమవుతుందంటే మనకి కొంచెం డిస్టర్బ్డ్గానే ఉంటాం, ఒక 3 రోజులు, 4 రోజులు, 10 రోజులు.
సో మనము అయ్యో నాకు జ్వరం వచ్చింది అనేటువంటి నెగిటివ్ థాట్స్కి వెళ్ళామంటే ఇంకా అది మనల్ని పీడిస్తుంది. సో అదే మనం దాన్ని స్వీకరించి మనం తీసుకున్నట్టయితే అది మన మంచి కోసం వచ్చేటట్టు జ్వరం. ఎందుకంటే మన దేహంలో ఉండేటువంటి ఉష్ణతాన్ని మొత్తం బయటికి తీసేస్తుంది. జ్వరం వచ్చిపోయిన తర్వాత చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే ఎంత మంచిగా అనిపిస్తుందంటే ఆ కష్టం వచ్చి పోయింది కాబట్టి చాలా సుఖమైనటువంటి జీవనం. కష్టం ఎందుకు వస్తుందంటే సుఖం కోసమే వస్తుందమ్మా. ఆ సుఖం కావాలంటే కష్టంలో వచ్చేటువంటి సుఖం చాలా మంచి ఫలితాన్ని ఇచ్చేటువంటి సుఖం అమ్మా, అనుభవించేటువంటి సుఖం. కాబట్టి ప్రతి ఒక్కరికి కష్టాలు రానే వస్తాయమ్మా. భగవద్ అనుగ్రహం, ఆయన పాదాలు పట్టుకుంటే అవన్నీ చాలా సులభంగా తీసేస్తారమ్మా. సో అదే మనకు భక్తిలో, మన భక్తి మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో మన ఇలాంటి పెద్దలన్నీ చూపించేటువంటి దారులు మనము ఆ దారిలో మనం నడుస్తున్నాం. సంతోషం స్వామి. మీకు మంత్రోపదేశం చేసిన గురువు గారు ఉన్నారా స్వామి? అవునమ్మా. సో మాకి వానమామలై స్వామివారు, జిఆర్ స్వామివారు సో మంత్రోపదేశం చేసిండేటువంటిదమ్మా. సో వాళ్ళే మా గురువులమ్మా. అంటే రామ మంత్రోపదేశమా స్వామి? మా రామమంత్రం కాదమ్మా. సో మనకి సో మంత్రోపదేశం అంటే మనకి పంచ సంస్కారాలు చేస్తారు కదమ్మా. ఆ సమయంలో ఉపదేశం చేసిండేటువంటిదమ్మా. సో వాళ్ళ ద్వారా నేను ఉపదేశం తీసుకున్నానమ్మా. సో రామనామం పర్టికులర్గా మా తాతగారే నాకు ఉపదేశం చేసిండేవారు. ఎందుకంటే నేను దాదాపు ఒక 3-4 సంవత్సరాల వయసు నాకి మా తాతగారు ప్రతిరోజు రామనామాలు రాస్తూ ఉండేవారు. నేను ఆయన పక్కన కూర్చొని చూసేవాడిని. అంటే ఆయనకి ఎప్పుడు సమయం దొరికితే ఆయన రామనామం ఇలా రాసేవారు. ఇంకా రాత్రి పడుకుంటే ఆయనతో పడుకునేవారు. రాముల వారి గురించి, ఆంజనేయ స్వామి గురించి కథలు చెప్పేవాడు. చాలా ఇష్టం మా కథలు వినాలి అంటే. తర్వాత మాది ఈ పూజలు ఉండే ఆలయాలు ఉన్నాయి మాది. సో వాళ్ళు అడవుల్లో ఒక 3 మైళ్ళు 4 మైళ్ళు నడుచుకొని వెళ్ళేటువంటి సమయం. నేను చెప్పేది 50 years బ్యాక్ అమ్మా. సో వాళ్ళు నన్ను కూర్చొని ఇలా తీసుకొని వెళ్ళేవారు. సో అలా ఏమైందంటే వాళ్ళు రాసేంటి రామనామం చూస్తూ నాకు రాయాలా అనిపించింది. నేను ఒక బుక్ రెడీ చేసుకొని ఎవ్వరికి తెలియకుండా రామనామాలను రాసేసాను. సో నాకు ఏమీ అక్షర జ్ఞానం కూడా లేదు. అంటే అది చూస్తూ తర్వాత ఆ కథలు వింటూ సో నాకు ఆ ఒక భగవంతుడు అనుగ్రహాన్ని కల్పించారో రాసేసానమ్మా. సో అలా వచ్చింది. కానీ ప్రత్యేకంగా రామనామాన్ని, రామమంత్రాన్ని ఉపదేశం చేసేటువంటి గురువులు అంటే మా తాతగారేమ్మా. సో ఆయన పేరు నాకు పెట్టారు. అర్చకం అనంత పద్మనాభాచార్యులు మా తాతగారి పేరమ్మా. సో నా పేరు ఏం పేరు? అర్చకం అనంత పద్మనాభాచార్యులు అని మీ తాతగారి పేరే మీకు కూడా నాకు అదే పేరు పెట్టారమ్మా. సంతోషం స్వామి. ఈ రామనామం ఇంత విశేషంగా ఆరాధించిన మీరు, మన ఆంధ్రులందరూ కూడా ఆరాధించే దైవం రాముడు. భగవంతుణ్ణి స్మరించుకోవాలంటే భక్తుడి నోట వెంట వచ్చే నామం రామ. మంచి జరిగినా చెడు జరిగినా మొదల మనిషి నోట వెంట వచ్చే పేరు రామ. అయ్యో రామ అంటాం, లేకపోతే రామ అంటాం, ఇలాగ హరే రామ అంటాం. ఇటువంటి మహిమాన్వితమైన నామం, ఇటువంటి మహిమాన్వితమైన ఒక వ్యక్తిత్వం రాముడిది. అవతార పురుషుడుగా మానవుడిగా వచ్చి మానవుడు ఎలా నడుచుకోవాలో చూపించాడని చెప్తారు కదా స్వామి. అటువంటి కథను రాసినవాడు వాల్మీకి. కానీ మీరు వినే ఉంటారు స్వామి, ముప్పాళ్ళ రంగనాయకమ్మ గారు అని. ఆమె రామాయణ విషవృక్షము అని ఒక గ్రంథం రాశారు. నేను చదవలేదు, నాకు అవసరం లేదు. నాకు మార్గం దొరికిన తర్వాత అది నేను చదవాల్సిన అవసరం లేదు. కాకపోతే ఆమె టీవీలో మాట్లాడుతున్న వీడియో నేను చూశాను. ఆ తర్కం చూస్తుంటే ఆ తర్కంలో రాముడు ప్రవహిస్తున్నాడు అనిపించింది స్వామి. నన్ను క్షమించండి తప్పు మాట్లాడుతుంటే. ఆ తర్కం చేసే విధానంలో రాముడు ప్రవహిస్తున్నాడు అనిపించింది. ఆమెకు ఎవరైనా సమాధానాలు చెప్పి ఈ ధర్మము ఇంత గొప్పది అని చెప్పాలి, కానీ అలా అన్నందుకు ఆమెను దూషించడం సబబా? అమ్మా, ఇప్పుడు మన ఆరాధ్య దైవం రామచంద్ర స్వామి అమ్మ. అవును స్వామి. మన నమ్మకం రాములు వారు. ఇంకా వాళ్ళ గురించి ఏమైనా అంటే ఎవరికైనా బాధ అవుతుంది. అంటే ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేటువంటిదమ్మా.
మనం ఇంకా దాన్ని స్వీకరించి సమాధానంగా శాంతిగా స్వీకరించేటటువంటి ఒక స్థాయికి మనం ఎదగలేదు కాబట్టి ఎవరైనా దూషణ చేస్తే కోపం వస్తుందమ్మా. కాకపోతే ఆ దూషణలన్నీ కూడా రామ ప్రచారానికే వస్తాయి. అవన్నీ కూడా ఇప్పుడు రంగనాయకం ద్వారా రాముల వారి గురించి ఎంతో కొన్ని వేల మంది లక్షల మందికి చేరింది. అది అంటే ఆవిడ చెప్పే ఒక మాటల గురించి రాముల వారిని చాలా దూషించారు. కాకపోతే అది ఇంకా పాజిటివ్గా బాగా పెరిగిందమ్మా. ఆమె దూషించలేదు స్వామి, ప్రశ్నించింది అంతే. అదే ప్రశ్నలేమ్మా. ఇప్పుడు ఇది సరిలేదు అనేటువంటి విషయం కదా అది. ఇప్పుడు మన పూర్తిగా నమ్మకంతో ఉండేటువంటి ఒక కావ్యం రామాయణం, మనము దాన్ని ప్రమాణంగా స్వీకరించి చదవాలి. దాన్ని మనం చదవాలంటే అది మనకు నియమం. అది ఏదో నేను నామకామస్తే అంటారు కదా, అలా చదివేటి గ్రంథం కాదు అది. ఇది పూర్తిగా ఒక ప్రమాణంతో దీంట్లో ఉండేది పరమ సత్యాలు అనేటువంటి ఒక భావంతో మనం చదివినప్పుడు దాంట్లో ఉండే భగవత్వత్వాలు మనకి అర్థమవుతాయి. మనం క్వశ్చన్స్తో ఏదైనా చదివినప్పుడు మనకి ఒక పారాగ్రాఫ్ చదివామనుకోండి 100 తప్పులు మనకు దొరుకుతాయి. సో అలా మనకి స్వీకరించి చదివే మార్గాన్ని మనం ఎన్నుకున్నప్పుడు మనకు ప్రశ్నలు రాదు. ఎవరైనా ఇలా ప్రశ్నలు అడిగినప్పుడు కూడా మనకి దాన్ని ముందుకు తీసుకునేటువంటి మార్గాన్ని భగవంతుడే చూపిస్తాడన్నమాట. ఉదాహరణకి స్వామి, రాముల వారు రజకుడు అమ్మవారిని ఏదో మాట అన్నాడు తాగిన మైకంలో అని అంటే, ఆ మాట కూడా రాముల వారు స్వీకరించి అమ్మవారిని సీతమ్మవారిని అడవులకు పంపాడనే విషయం ఉంది కదా. అది ఇప్పటికీ చాలామంది స్త్రీలు ఆమోదించరు స్వామి. నేను సమాధానం చెప్పే ప్రయత్నంగా ఇప్పుడున్న పీనల్ కోడ్ అప్పుడు లేదు, ఇప్పటి పీనల్ కోడ్ కాదు అప్పటిది అని సమాధానం చెప్పాను స్వామి. అంతకు మించి ఇంకేమైనా చెప్పగలమా స్వామి? అమ్మా, ఇప్పుడు ఆ స్వామివారి అవతారం స్వీకరించి ఆయన ఎలా ఈ ఒక మన ప్రజలకి అందరికీ ఒక మంచి విషయాన్ని అందించాలో దానికోసమే వచ్చిండేటువంటిది. సో ధర్మ సంరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణ కోసంగా వచ్చారు. ఇప్పుడు అలా జరగకపోతే తల్లి మళ్ళీ స్వస్థానానికి చేరదు. స్వస్థానానికి చేరాలంటే అవతారం సమాప్తి కావాలి. అంతేకాకుండా ఈ కష్టం అనేటువంటిది, ఈ దూషణలు అనేటువంటిది కూడా ఒక ఎక్స్పీరియన్స్ కావాలి మన ప్రజలకు అందరికి కూడా. ఇప్పుడు అన్నీ మంచి స్వామి చూపించగలిగితే ఒక చెడు అనేది కూడా అక్కడ కనిపించాలి కదా. అంటే అది చెడు అనేదానికంటే మనకి ఆయన చేసిండేటువంటిది ఆ ఒక సమయంలో పూర్తిగా. ఇప్పుడు ఒక ఉదాహరణమ్మా, ఆయన రాజుగా ఉన్నాడు. సో రాజులంటే ప్రజలకి అందరికీ తండ్రి సమానం లాంటి వాళ్ళు. అంటే ప్రజలందరినీ పిల్లలుగా చూసుకోవాలి కదా. ఒకవైపు సాక్షాత్ ఆయన మహారాజు, ఇంకొక వైపు ప్రజలున్నారు, ఒకవైపు భార్య ఉంది. రాజుగా ఉండేటువంటి వారు ప్రజల్ని చూస్తారమ్మా, అది చూజ్ చేసుకున్నాడమ్మా. సో ప్రజలందరి ఒక దీనికోసంగా ఆయన ఆ ఒక నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రాజులందరూ కూడా ఆ నిర్ణయమే తీసుకోవాలని నేను అంటాను. ప్రజల కోసం ప్రజలుగా ఉండేటువంటి రాజులు, ప్రజలకి అనుకూలమైనటువంటిది వాళ్ళు సమాధానం అయ్యేటువంటి నిర్ణయాలతో వెళ్ళేటువంటి అది ఎప్పుడూ మనం చూపించారమ్మా ఆయన. సంతోషం స్వామి. ఇప్పుడు అమెరికాలో మనం ఈ రామాలయాన్ని నిర్మిస్తున్నాం కదా స్వామి. అక్కడ తిరుపతిలాగే జనసమ్మర్దం పెరిగినప్పుడు ఇలా విఐపి దర్శనమని మనం సపరేట్ చేస్తామా, లేదా ఇక్కడ చిలుకూరు బాలాజీలో లాగా బాలాజీ గుడి ఉంది, అందరూ ఒకే క్యూలో వెళ్ళే అవకాశం ఉంటుందా స్వామి? అక్కడ విఐపీస్ ఎవ్వరు లేరమ్మా, అందరూ సమానం. అక్కడ ఈ ఒక పరిస్థితి ఎప్పటికీ రాదు. అమెరికాలో మీరు ఏ ఆలయానికి వెళ్ళినా విఐపి కావచ్చు, సామాన్య ప్రజలు కావచ్చు, ఒకే దర్శనం, అదే దర్శనం ఈ ఆలయంలో ఉంటుందమ్మా. సంతోషం స్వామి. ఆ ఆలయం త్వరగా నిర్మాణం కావాలని, అక్కడ అద్భుతమైన దైవిక మానవీయ విలువలు ప్రతిపాదిస్తూ జరిగే కార్యక్రమాలు కళ్ళారా చూడాలని నేను మనసు ఆశిస్తున్నాను స్వామి. అది త్వరగా నెరవేరాలని కూడా స్వామిని ప్రార్థిస్తాను ఒక చిన్న భక్తురాలిగా. ఆ ఆలయం ద్వారా ఇంకా మీరు చేయాలనుకున్న ధార్మిక కార్యక్రమాలు ఒకసారి తెలియజేస్తారా స్వామి? తప్పకుండా అమ్మా. ఇప్పుడు చాలా వరకును ఇప్పటికే ప్రారంభించాం.
విష్ణుచితా గురుకులంలో మనకి నిత్య పూజ అంటామా, రామాయణం, భగవద్గీత, సంస్కృత భాష, స్తోత్ర పారాయణాలు ఇవన్నీ కూడా ఆల్రెడీ మనము మొదలుపెట్టామమ్మా. ఈ ఆలయం నిర్మాణం అయిన తర్వాత సో మనకి ఈ క్లాసెస్ కోసం కానీ ఒక మల్టీపర్పస్ హాల్ 20,000 స్క్వేర్స్లో 2 ఫ్లోర్స్తో ఒక బిల్డింగ్ కూడా నిర్మాణం కావాలి. సెకండ్ ఫేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్లో మనకి వీకెండ్స్లో పూర్తిగా ఒక ఆధ్యాత్మిక మార్గం. సో ముందు భగవద్ ధ్యానంతో స్వామివారి ఒక చిన్న పూజతో ప్రారంభం చేయాలి అనేటువంటి ఒక మార్గంలో అందరికీ దీన్ని పనిచేయటువంటిదే. ఇంకా ఆలయంలో జరిగేటువంటి పూజా కార్యక్రమాలన్నీ కూడా భద్రాచలంలో అయితే ఎలా జరుపుతున్నారో అదే సంప్రదాయంతో అదే పూజలు కూడా ఇదే ఆలయంలో జరుగుతాయమ్మా. ఈ ఆలయంలో ఉచితాన్నదానం కార్యక్రమాన్ని కూడా మీరు పరిచయం చేస్తారా స్వామి? తప్పకుండా. ఇప్పుడు కొన్ని ఆలయాల్లో ఆల్రెడీ అమెరికాలో అన్నదానం చేస్తూ ఉన్నారమ్మా. సో మన ఆలయంలో కూడా ఇప్పుడు ఎందుకంటే మనకి రోజు నిత్య కళ్యాణాలు ఉంటాయి. సో భద్రాచలంలో ఎలా అయితే స్వామివారికి నిత్య కళ్యాణాలు జరుపుతున్నారో మన ఆలయంలో కూడా రోజు నిత్య కళ్యాణాలు జరుగుతాయమ్మా. సో కళ్యాణం అయిన తర్వాత అన్నదానం తప్పకుండా ఆలయంలో ఉంటుందమ్మా. సో అది కూడా ముందుకెళ్తుంది. మీరు ఇంత గొప్ప సంకల్పం చేశారు స్వామి, రాములవారి గుడిని అట్లాంటా అమెరికాలో నిర్మించాలని. ఆ సంకల్పానికి ఎవరైనా దోహదం చేయాలనుకుంటే ఏ మార్గం అవలంబించాలి, ఎట్లా తోడ్పడాలి? అమ్మా మన వెబ్సైట్ ఉంది. సో వెబ్సైట్ www.jaisriram.org JAISRIRAM.org. ఈ వెబ్సైట్కి వెళితే సో దాంట్లో మన ఆలయంలో ఏమేమి చేస్తున్నాము అన్ని కార్యక్రమాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఎవరైనా ఈ ఆలయానికి సహాయం చేయాలి, రామార్పణ చేసుకోవాలి అనుకునే వాళ్ళు కూడా అక్కడ ఆప్షన్స్ ఉన్నాయి, తప్పకుండా చేసుకోవచ్చు మా. సరే స్వామి, మీరు ఇందాక 108 దివ్య దేశాలు అందులో 106 దర్శించినప్పుడు రాములవారి దర్శనమైంది అని చెప్పారు కదా స్వామి. అది భౌతిక చక్షుతో చూసారా, మానసికంగా చూసారా స్వామి? అమ్మా మనకి ప్రతి క్షణక్షణం అనుక్షణం వాళ్ళ దారిలోనే వెళ్ళిపోయాం. సో మేము ఎలా ప్లాన్ చేసుకున్నామంటే ఏప్రిల్ 15 శ్రీరామనవమి, 10 మంది అర్చక స్వాములు, 14వ తేదీ శ్రీ చిన్నజీయర్ స్వామి మఠంలో చేరుకున్నాం. ఇంకా ప్రాతకాలం అయితే మనకి సూర్యోదయం అవ్వగానే శ్రీరామనవమి, ఇంకా రాములవారి సీతారాముల వారి కళ్యాణం. సో మొదటిసారి మేము మిథిలా మంటపానికి వెళ్తున్నాం ఆ రోజు. సో మేమందరూ కలిసి ఏం మాట్లాడుకున్నామంటే ఈ యొక్క దివ్యదేశ యాత్ర కంటిన్యూస్గా 106 దివ్యదేశాలు అంటే స్టార్ట్ అయ్యి కంప్లీట్గా పూర్తి చేసేటువంటి ఒక అవకాశాన్ని, గొప్ప అవకాశాన్ని, సంకల్పాన్ని మన చేతులు పెట్టారు. మన జీవితంలో ఎప్పుడు మనకి ఈ అవకాశం రాలేదు. సో కాకపోతే ఈ రాముల వారితో ప్రయాణం చేసేటువంటి అద్భుతమైన అవకాశాన్ని మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఏదో మన ఇంటి విషయాలు కానీ, మన పాలిటిక్స్ కానీ, మన మూవీస్ విచారాలు కానీ ఏమీ మనం మాట్లాడుకోకూడదు. ఈ మొత్తం యాత్ర అంతా మనం మాట్లాడితే రాముల వారి గురించి మాట్లాడాలి, రామాయణం గురించి మనం చర్చ చేసుకున్నాం, రామరక్ష స్తోత్రాన్ని పారాయణ చేద్దాం, విష్ణు సహస్రాన్ని చేస్తాం. దానికంటే ఎక్కువ మేము ఏం చేసామంటే ప్రతి క్షేత్రంలో ఆ క్షేత్ర పుణ్యమేమి స్థల పురాణాలని చాలా ఎక్కువ ఫోకస్ చేసి సలా దాన్ని చేసుకుని వెళ్ళామమ్మా. ఇంకా ఆ మార్గంలోనే వెళ్ళాం కాబట్టి మనకి క్షణక్షణం అనుక్షణం భగవద్ దర్శనంతోనే వెళ్ళామమ్మా. ఎక్కడ పోయినా భగవద్ దర్శనంతోనే వెళ్ళామమ్మా. పూర్తి అలాగే అయిందమ్మా. ఇది అనుభూతి పరంగా వచ్చింది. దైవం పూర్తి అయిన తర్వాత సో స్వామివారు ఆ మ్యాప్ ద్వారా దర్శనం ఇంకా అద్భుతంగా అందరికీ ఇచ్చారు, మాకే కాకుండా. సో దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్క భక్తుడికి కూడా సో ఇదిగో రాముల వారు కనిపిస్తున్నారు అనేటువంటిలా మనకి దర్శనం ఇచ్చారు. అదే గొప్ప దర్శనం స్వామి, అవును. భౌతికంగా చూడడం కన్నా. తర్వాత రామనారాయణ అనే శబ్దం వచ్చింది స్వామి, దాని గురించి మీ అభిప్రాయం చెప్తారా? ఈ భద్రాచలంలో తప్పకుండా అమ్మా. మనకి రాముల వారిని దర్శిస్తే భద్రాచలంలో ఆయనకి 2 చేతుల్లో శంఖచక్రాలు, 2 చేతుల్లో ధనుర్బాణాలు, పద్మాసనంలో కూర్చోంటారు. అమ్మవారు ఎడని తొడ మీద కూర్చోంటారు, పట్ల లక్ష్మణస్వామిని ఎంచుకొని ఉంటారు. మనకి ఇంకెక్కడ ఆ దర్శనంతో మనం చూడలేదు.
మనం రాముల వారు ఏ రాముల వారి గుడికి వెళ్ళినా మనం నించుకోండేటువంటి ఒక స్థితి ఉంటుంది. అమ్మవారు ఒకవైపు, లక్ష్మణస్వామి ఒకవైపు, ఆంజనేయ స్వామి ఎదురుగా కూర్చో ఉంటారు. ఈ దర్శనంతో కనిపిస్తూ ఉంటారమ్మా. కాకపోతే ఇక్కడ విశేషంగా ఇచ్చేటువంటి దర్శనం భద్రాచలం. రామావతారం సమాప్తి అయిన తర్వాత, అంటే రామావతారంలో అమ్మవారు, స్వామివారు, లక్ష్మణస్వామి అరణ్యవాసంలో ఉన్నప్పుడు మనకి ఆ స్థల పురాణాన్ని బట్టి చెప్తున్నాను. వాళ్ళు గోదావరి నదీ తీరంలో దండకారణ్యంలో 2 సంవత్సరాలు అక్కడే ఉన్నారు. అంటే వాళ్ళ చిన్న కుటీరం ఉండేది, పక్కన నది పారుతూ ఉండేది. ఒక ఆశ్రమం ఎదురుగా ఒక పెద్ద ఒక శిల రాయి ఉండేది. సో దాని మీద రాముల వారు ప్రతిరోజు కూర్చొని ధ్యానం చేసేవారు. అలా ధ్యానం చేస్తూ 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 ఆయనకి ఎలా అనిపించిందంటే సాక్షాత్ వైకుంఠంలా అనిపించింది. సో అప్పుడు ఆయన తన దివ్య దృష్టిలో చూసినప్పుడు భద్ర మహర్షి అనేటువంటి మహర్షి ఆ శిలారూపంతో ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషించి ఆయనకు ఒక వరం ఇచ్చారు. ఏంటి అంటే, నీకు మరొక జన్మలో కూడా నా దర్శన భాగ్యాన్ని కల్పిస్తాను అంటూ వరం ఇచ్చారు. అయింది 11,000 సంవత్సరాలు స్వామివారు రాజ్యభారం చేసిన తర్వాత అవతారం సమాప్తి అయింది. ఆయన వైకుంఠం చేరుకున్నారు. కొన్ని వేల సంవత్సరాలు గడిచిపోయాయి. మళ్ళీ భద్ర మహర్షి అదే క్షేత్రంలో జన్మించాడు. మేరు పర్వత దంపతులకి పుత్రుడిగా జన్మించాడు. యుక్త వయస్సు వచ్చింది. ఇప్పుడు రామ దర్శనం కావాలి అని తపస్సు చేస్తున్నారు. రాముడిగా లేరు, సాక్షాత్ శ్రీమన్నారాయణుడిగా వైకుంఠంలో ఉన్నారు. ఆయన వరం ఇచ్చారు కాబట్టి దర్శనం ఇవ్వాల్సిందే. ఏం చేశారు? ఆ శేషవాహనం నుంచి మెల్లగా లేచి సప్తద్వారాలు, 7 ప్రాకారాలు దాటి బయటకు వచ్చారు. బయటికి రాగానే ఆ 2 చేతుల నుండి శంఖాన్ని, చక్రాన్ని అటు ఇటు చేసుకున్నారు. సాక్షాత్ మహాలక్ష్మి తల్లి మెల్లగా బయటకు వచ్చింది. సీతామహాలక్ష్మికి ఒక్కొక్క నిల్చుకోంది. శేషవాహనం నేర్చుకున్నారు. ఆయన మరొక వైపు వచ్చి లక్ష్మణస్వామిలా నిల్చుకున్నాడు. ఇప్పుడు ఒక్కసారి మనం చూద్దాం రాముల వారు ఎలా ఉన్నారు అంటే, 2 చేతుల్లో శంఖ చక్రాలు ఉన్నాయి, 2 చేతుల్లో ధనుర్బాణాలు ఉన్నాయి. ఎక్కడ రాముల వారు ఉంటే ఎక్కడ హనుమ. రామస్వరూపం రాగానే తక్షణం ప్రత్యక్షమయ్యాడు స్వామి అక్కడ. ఎక్కడ శంఖ చక్రాలు ఉంటాయో అక్కడ గరుకుమంతులు ఉంటారు. ఇప్పుడు వాళ్ళ పరివారమే సీతా, లక్ష్మణ, హనుమ, గరుడ సమేత రామనారాయణ స్వామి. ఎందుకు రామనారాయణ స్వామి అంటున్నావు? ఆయనకి 2 చేతుల్లో శంఖ చక్రాలు ఉన్నాయి కదా, నారాయణ స్వరూపం ఉంది కదా. 2 చేతుల్లో ధనుర్బాణాలు ఉన్నాయి కదా, రామస్వరూపం ఉంది కదా. కానీ రామనారాయణ స్వామి అనే పేరుతోనే ఆయన ప్రఖ్యాతి చెందారమ్మా. అందుకోసమే ఆయన ఎప్పటికీ రామనారాయణ స్వామి. ఎందుకంటే ఎప్పటి వరకు ఆయన చేతిలో శంఖచక్రాలు, ధనుర్బాణాలు ఉంటాయి, ఆయన పేరు ఖచ్చితంగా రామనారాయణుడే అమ్మ. జై శ్రీరామ్. బాగా చెప్పారు స్వామి, సెలవిచ్చారు. ఈ రామాయణంలో ఆంజనేయుడు రాముడు యుద్ధం చేసుకున్నట్టుగా ఏమైనా సన్నివేశం ఉందా స్వామి? మనకి వాల్మీకి రామాయణంలో మేము చదివామమ్మా, ఎక్కడ మాకు కనిపించలేదమ్మా. కానీ అది ఎందుకు స్వామి అలాగ వచ్చింది రాముడు? అమ్మ ఇప్పుడు మనకి ఏది ప్రమాణం రామాయణంలో అంటే, ఆదికావ్యం వాల్మీకి రాసిండేటువంటి రామాయణం. సో దాన్ని ఆధారంగా చేసుకుని నేను చదివాను. నేను ఒక బుక్ రాశాను. అలా 300 వర్షన్స్ ఉన్నాయమ్మా. ఏది సత్యం అంటే నేను సజెస్ట్ చేసేది వాల్మీకి రామాయణంలో ఉండేటువంటిది. మనకి మొదటిసారి ఆయన రచన చేసినటువంటి రామాయణం కాబట్టి దాంట్లో ఏది ఉందో అదే మనకి ప్రమాణాలు, అదే సత్యాలు. రామ స్మరణంతో ఆంజనేయుడు కూడా మరొక్క రాముడు అయ్యాడేమో అని అనుకుంటాను స్వామి. అది నిజమేనా? పూర్తిగా అమ్మా, పూర్తిగా. ఎందుకంటే ఆయన శరీరంలో రక్త కణకణం రోగ రామనామమే. రామ భక్తి తప్ప ఇంక వేరే ఏమీ లేనేలేదు. చాలా ఆయన ఏమంటారు, అది ఆ భక్తితో ఆయన చేసిండేటువంటి సేవ, రామకార్యం. సో మరొక రాముల వారుగానే చూడొచ్చు ఆంజనేయ స్వామిని మనం దగ్గరికి చేరుకోవాలంటే రామనామం చెప్తే ఆయన ప్రత్యక్షమవుతారు. సో రాముడుగానే మనకి దర్శనం ఇచ్చినట్టే, మనకి రాములుగానే సంరక్షణ చేసినట్టే, ఎప్పుడు మనతో ఉన్నట్టే అమ్మ. పూర్తిగా మరొక రాముల వారిని మనం ఆంజనేయ స్వామిని చూడవచ్చు. పరమ భక్తుడు. చాలా ఒక ఎవరికి సాధ్యం కాని కార్యాలని, రామకార్యాలని నిర్వర్తించేటట్టు స్వామి. అలాంటి స్వామి అమ్మ. ఇంకా ఆంజనేయ స్వామి గురించి ఎక్కువ రాముల వారే చెప్పారు. సో మనకి ఇది మన వాల్మీకి రామాయణంలో ఉండేటువంటి విషయం కాదు. రావణాసురుడు మరణించిన తర్వాత
సమస్త వానర సైన్యం సీతారామ సమేతలై పుష్పవిమానంలో లంక నుంచి అయోధ్యకి చేరుకున్నారు. రాముల వారి పట్టాభిషేకం జరిగింది. కొన్ని రోజుల తర్వాత సాక్షాత్ సీతమ్మ తల్లి రాముల వారిని కొన్ని వందల ప్రశ్నలు అడుగుతుంది. స్వామి ఇలా అడుగుతుంది, కాదు స్వామి, ఆంజనేయ స్వామి చిన్న బాలుడు కదా, ఆయన ఆకాశానికి ఎగిరి సూర్యుని పట్టుకున్నాడా? ఒకవేళ ఎగిరాడనుకుందాం, ఎవరైనా సూర్యమండలాన్ని ప్రవేశం చేస్తే భస్మమైపోతారు కదా, ఒక చిన్న హనుమ ఎలా వెళ్ళాడు, ఎలా కిందకు వచ్చాడు? ఇక్కడి నుంచి ఫలంలా కనిపించవచ్చు సూర్యభగవానుడు, కాకపోతే ఆకారంలో భూమి కంటే పెద్ద ఆయన కదా, ఒక చిన్న బాలుడు ఆ పెద్ద అలంత పెద్ద సూర్యుని చేతిలో పట్టుకున్నారా? 100 యోజనాల సముద్రాన్ని దాటేశాడే స్వామి, సంజీవి పర్వతాన్ని తీసుకొచ్చి ప్రాణభిక్ష పెట్టాడే స్వామి. ఆంజనేయ స్వామి గురించి నాకు అర్థం ఏంటో చెప్పండి నేను ప్రార్థన చేసింది సీతమ్మ తల్లి. అప్పుడు సాక్షాత్ రాముల వారు ఆ తల్లికి మంత్రోపదేశంతో శ్రీ పంచముఖ హనుమత్ కవచం అనేటువంటి కవచం ద్వారా హనుమ గురించి చెప్పారమ్మా. అవునా స్వామి? అవునమ్మా, హనుమ గురించి ఆయన చెప్పారు. ఎందుకంటే ఒక చిన్నగా ఒక 2 దీంతో చెప్పాలి అంటే ఆయన ఇలా చెప్తున్నాడు, ఏంటంటే హనుమ అష్టసిద్ధులతో జన్మించాడు. అదొకటే. రెండోది ఏంటంటే సాక్షాత్ రుద్రాంశతో జన్మించాడు. అష్టసిద్ధులు కూడా అడిమా మహిమా గరిమా ప్రతిమా ప్రాప్తి ప్రాకామ్యం ఈశత్వం వశిత్వం అనేటువంటి 8 సిద్ధులవి. ఆయనకి ఇలాంటి సిద్ధులు అంటే అణిమా అంటే ఆంజనేయ స్వామి తలుచుకుంటే తన శరీరాన్ని సూక్ష్మ స్వరూపానికి కుదిచ్చేస్తాడు. ఆయనకు ఉండేటువంటి ఒక 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 సిద్ధి. గరిమా అంటే తన తలుచుకుంటే తన శరీరాన్ని ఎంతైనా పెంచేస్తాడు. లఘిమా అంటే తన శరీరాన్ని ఎంత పెంచినా చాలా తేలిగ్గా అలా ఆకాశ మార్గంలో వెళ్ళిపోతాడు. బాలుడుగా ఉన్నాడు, సూర్యభగవాను చూశాడు, ఎగిరాడు. ఎలా వెళ్తున్నా అంటే కొన్ని వందల వేలు యోజనాలు దాటి వెళ్ళిపోయాడు. సూర్యమండలాన్ని ప్రవేశించినా కానీ ఆయనకుండేటువంటి సిద్ధులు సూర్యకిరణాలు జ్వాలను ఆయన ఏం చేయలేదు. కాకపోతే ఏమైందంటే ఆయన దగ్గరికి వెళుతూ ఇప్పుడు సూర్యుడు చాలా పెద్దగా కనిపిస్తున్నాడు. ఏం చేశాడు స్వామి అంటే తన శరీరాన్ని పెంచుతూ వెళ్ళిపోయాడు. ఎలా పెంచాడంటే సూర్యుడి కంటే 100 రెట్లు ఎక్కువ పెంచాడు. సూర్యుడు పట్టుకున్నాడు. సూర్యుడు భయపడ్డాడు. ఇంద్రుడు భయపడి వజ్రాయుధాన్ని ప్రయోగం చేశాడు స్వామి మీద. అదేమైంది, వజ్రాయుధం ఇక్కడికి వచ్చి కొట్టింది, కింద పడ్డాడు, స్పృహ పోయింది, ప్రాణం పోయింది. తల్లి వచ్చి చూసింది అంజనాదేవి. సరే ఎంత బాధపడుతుందంటే నా బాలుడు చిన్న బాలుడు కదా, ఎవరైనా వజ్రాయుధాన్ని చిన్న బాలుడి మీద ప్రయోగం చేస్తారంటే బాధతో ఉంటే వాయుదేవుడు ఏం చేశాడంటే ఇంద్రుడి మీద కోపంతో మొత్తం 3 లోకాలను వాయుని స్తంభింపజేసేసాడు. కేమంది బ్రహ్మదేవుడు దేవతలు భయపడుతూ ఆంజనేయ స్వామి దగ్గరకు వచ్చి ఆయన స్పృహ వచ్చేలా చేసి ఆయనకి విశేషమైనటువంటి వరాలను కురిపించేశారు. అంటే ఎలాంటి అస్త్రం ఆంజనేయ స్వామిని ఏం చేయదు అనేటువంటి ఒక వరాలు ఇచ్చేశారు. ఋషులు వచ్చారు, మొత్తం వాళ్ళ తపోశక్తులను ఆంజనేయ స్వామికి ధారపోసేశారు. ఇప్పుడు ఏమైంది, చిన్న హనుమ అపారమైన శక్తి వచ్చింది ఆయనకి. ఆ శక్తిని ఎలా వాడుకున్నాడు చిన్న బాలుడు అంటే ఒక పర్వతాన్ని చూస్తున్నాడు, పర్వతాన్ని పొడి చేసేస్తున్నాడు. హోమాలు చేస్తున్నారు ఋషులు. ఆ సమిధులు హోమకుండంలో వేస్తుంటే చిన్న హనుమ వృక్షాలను పెక్కిలించి తీసుకుపోయి హోమకుండంలో వేసేస్తున్నారు. చూశారు ఋషులు, అబ్బా ఇంత అపారమైన శక్తి ఇంత చిన్న బాలుడికి పనికిరాదని చేశారంటే ఆయనలో ఉండేటువంటి శక్తి ఆయన గుర్తుకు రాకుండా చేశారు. సో ఎప్పుడైతే అలా అయిందో మామూలు ఆంజనేయ స్వామి అయిపోయాడమ్మా. సీతామహాలక్ష్మి ఆయన ఎలా చేశాడంటే ఇలాంటి సిద్ధులు ఉండే దాని వలన చేశాడు అనేటువంటిది. అంతేకాకుండా పంచముఖ ఆంజనేయ స్వామి స్వరూపం గురించి దాన్ని వివరిస్తూ చెప్పిండేటువంటి శ్రీ పంచముఖ హనుమత్ కవచమమ్మ. ఆంజనేయ స్వామి మరొక రాములు అని అన్నారు కాబట్టి ఆ రామచంద్ర స్వామి హనుమ గురించి ఎక్కువగా ఎవరు చెప్పారంటే రాముల వారే చెప్పేటటువంటి విషయం అమ్మా ఇది. జై శ్రీరామ్. శబరి రామాయణంలో ఉందా స్వామి ఆ పాత్ర? ఉంది కదమ్మా, శబరి ఉన్నారమ్మా. శబరి ఆశ్రమానికి రామలక్ష్మణులు రావడం అదంతా ఉందమ్మా. అంటే ఇప్పుడు కిష్కింధా నగరానికి వాళ్ళు వెళ్ళేటప్పుడు అంటే సీతమ్మని అపహరణ అయిపోయింది అరణ్యంలో. సో వెతుకుతూ వస్తూ ఉండేటప్పుడు మనకి ఎప్పుడు శబరి దగ్గరికి వచ్చారమ్మా. శబరి దగ్గర వచ్చి ఇప్పుడు శబరి ఆశ్రమాన్ని ఎక్కడ చూడొచ్చు స్వామి మనం? ఇప్పుడు ప్రస్తుతానికమ్మా సో ఎక్కడో నార్త్లో ఉంది అంటున్నారమ్మా. అది నాకు సరిగ్గా తెలీదు. శబరి ఆశ్రమం గురించి నాకు తెలియదమ్మా. కాకపోతే శబరి విషయం కానీ శబరి ఆతిథ్యం కానీ శబరి ఒక నిర్దేశంతో వాళ్ళు సుగ్రీవుని కలవడం
కలవడం అన్నీ కూడా మనకు రామాయణంలో కనిపిస్తుంది. ఆంజనేయ స్వామిని అష్టసిద్ధి నవనిధికే దాత అంటారు కదా. అవునమ్మా. అష్టసిద్ధులు ఆయన వశంలో ఉన్నాయంటారు. అది ఉన్నాయి కాబట్టి ఆయన ఇవన్నీ చేయగలిగారు. అది ప్రస్తుతం సమాజంలో మానవుడు సాధించగలుగుతాడా స్వామి? అమ్మా, అవి మనం చెప్పలేం. యుగ ధర్మాన్ని బట్టి, భగవద్ నిర్ణయాలను బట్టి జరిగేటువంటి విషయాలు అవన్నీ కూడా ఇలా ఎలా జరుగుతుందా అంటే మనం చెప్పేటువంటి వాళ్ళు కాదు. అంటే సాధనా క్రమంలో ఆంజనేయ స్వామి స్థితికి చేరుకోగలిగిన భక్తుడు ఎవరైనా ఉన్నాడా? అమ్మా, మనకి ఎందరో మహానుభావులమ్మా. సో మనకు కనిపించకపోవచ్చు, ఖచ్చితంగా ఉన్నారు. సో మనకి ఎప్పుడు దర్శనమిస్తారో తెలియదు, ఖచ్చితంగా ఉన్నారమ్మా. మన సనాతన ధర్మంలో చెప్పిండేటువంటి ప్రతి ఒక్క అక్షరం, ప్రతి ఒక్క విషయం మనం స్వీకరించాల్సినటువంటి విషయం. ఇప్పుడు మనకి ఆ ఒక ధర్మాన్ని, ఆ ఒక ఋషి బోధల్ని మనము ఫాలో అవుతే మనకు ఉపయోగమే కానీ దాని నుంచి నష్టపోయేది మనం పరిపూర్ణంగా మనకి బెనిఫిట్ అయ్యేటువంటిదే పూర్తిగా. ఇప్పుడు చిన్న విషయం చెప్తాను చూడండి. ఒక శిష్యుడు గురువు గారిని అడుగుతున్నారు, ఎందుకు అన్ని రోగాలు మనుష్యులకు వస్తున్నాయి, పక్షులకి ఈ ప్రాణులకి లేదే ఈ యొక్క రోగాలన్నీ కూడా, సో దీని గురించి చెప్పండి నేను గురువు గారిని అడిగితే ఆయన ఏం చేశాడంటే, మనం ప్రతిరోజు వినేటువంటి వెంకటేశ్వర సుప్రభాతంలో 8వ శ్లోకాన్ని తీసుకుని ఆయనకి చెప్తున్నారు. 8వ శ్లోకం ఏం చెప్తా, ఉన్మీల్యనేత్త యుగమత్తమ పంచరత్తాహం పాత్రాపశిష్ట కదలీ ఫలపాయతాని భక్త్వా తలీలమథకేలి శుకాః పఠంతి శేషాద్రిశేఖర విభో తవతు ప్రభాతం అనేటువంటి శ్లోకాన్ని తీసుకున్నారు. ఇదేంటి అంటే బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది మనకు ఒక వరం. మనకి ఎవరైనా ఒక మంచి సమయాన్ని చెప్పండి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో చేసేయండి అంటాం. ఎందుకంటే సూర్యోదయాత్ పూర్వం వచ్చేటువంటి ముహూర్తం ఇది. అన్ని రాహుకాలాలు, గుళికాలాలు, యమగండ కాలాలు అన్నీ కూడా సూర్యోదయం అయిన తర్వాత వచ్చేటువంటిది. ఈ బ్రాహ్మీ ముహూర్తం అనేటువంటిది శుక్రగ్రహము ఆ సమయంలోనే ఉదయిస్తాడు, అస్తమిస్తాడు కూడా. ఆ ముహూర్తాన్ని శుక్రగ్రహం పొద్దున్న ప్రాతకాలంలో అందరు దేవతలు ఆ సమయంలో లేచి మానసరోవరంలో స్నానం ఆచరించి భగవదారాధన చేసుకుంటారు. అందరు ఋషులు కూడా ఆ సమయంలోనే వాళ్ళ నదుల్లో స్నానాలు, నిత్యాగ్నిహోత్రులు అనుష్ఠానాలు జరుగుతాయి. ఆ సమయంలోనే ప్రతి ప్రాణి, ప్రతి పక్షులు అన్ని ఆ సమయంలో లేస్తాయి. అంటే బ్రాహ్మీ ముహూర్తంలో ఉన్మీల్య నేత్ర అంటే హాఫ్ ఓపెన్ ఐస్లో ఆ పక్షులు లేస్తాయి పొద్దునే బ్రాహ్మీ ముహూర్తంలో. అసలు ఇవ్వగానే ఏం చేస్తారంటే ఆ పంజరాల నుంచి బయటకు వస్తాయి. పంజరాల నుంచి బయటకు వచ్చి మనము మన ఆలయాల్లో ఏం చేస్తాం, పొద్దున్న ఆరాధన ప్రసాదాలని అన్ని నివేదన చేస్తాం. పొద్దునుంచి సాయంత్రం వచ్చే భక్తులకి అందరికీ పంచుతాం. ఆలయం మూసేటప్పుడు మిగిలిపోయేటువంటి ఒక శేషు ప్రసాదాన్ని ఏం చేస్తాం, ఏదో ఆలయం వెనుకలో బకెట్లను పాటలను వేసేస్తాం. ఈ పక్షులు ఏం చేస్తాయంటే అక్కడికి వస్తాయి. పాత్ర వశిష్ట కదలీ ఫలపాయసాని భుక్త్వా అక్కడికి వచ్చి ఎంతో సంతోషంగా భుజిస్తాయమ్మ. భుజించి ఆనందంతో సలీలమథకేలి శుకాః పఠంతి. స్వామి, రాత్రి పడుకున్నాం, పొద్దునే లేవగలిగామంటే మేము లేచామా కాదు, మీరు లేపించారు స్వామి మమ్మల్ని. మేము చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, మేము ఇలా పారాడగలుగుతున్నాం. అంతేకాకుండా ప్రాతకాలంలో ప్రసాదం కూడా పెట్టేశారు స్వామి. సో మాకమట్టమేనా ఈ సృష్టిలో ఉండేటువంటి ప్రతి జీవులకి ఇస్తుండేటువంటిది. ఒక చిన్న బ్యాక్టీరియా ఎక్కడో డీప్ వాటర్లో ఉండేది కావచ్చు, లేదా చిన్న వృక్షం ఎక్కడో పర్వతం మీద పెరుగుతుండేటువంటి ఒక వృక్షం కావచ్చు. దానికి ఎవరు నీళ్లు పోసేవారు లేదు, దీనికి ఆహారం ఇచ్చేవారు లేదు. అయినా మీరు అందరినీ సంరక్షణ చేస్తున్నారు స్వామి. మీ దర్శనం మాకు కావాలి, 3 లోకాలని మీ ఆశీస్సులు కావాలి స్వామి. శేషాద్రిశేఖర విభో తప సుప్రభాతం అని స్వామికి సుప్రభాతం పాడుతున్నారు. స్వామి ఏం చెప్తున్నారంటే, ఈ పక్షులు పొద్దునే లేస్తాయి కదా, లేచినప్పటి నుంచి ఆల్ ది డే ఇట్ విల్ బి యాక్టివ్. సో అంటే లేజినెస్గా ఉండదు. సో ఇక్కడికి ఇంకొక చోటుకి వెళ్ళడం, అక్కడ ఆహారం కలెక్ట్ చేసుకోవడం, మళ్ళీ తీసుకొచ్చి పిల్లలకు పెట్టడం, మళ్ళీ వెనక్కిపోవడం, ఇలా పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి పనిచేస్తాయి. సూర్యాస్తం ఆ సన్సెట్ అవుతుంది కదా,
అప్పుడు అన్ని పక్షులు 100% ఒక్క పక్షి కూడా బయట ఉంటుంది. సూర్యోదయంలో ఒక్క పక్షి కూడా పంజరంలో ఉంటుంది. ఇవన్నీ యాక్టివ్గా పనిచేస్తాయి కాబట్టి దానికి మంచి బోనస్ ఏంటంటే మంచి నిద్ర వస్తుంది. పొద్దు నుంచి సాయంత్రం వరకు కష్టపడి పనిచేస్తే సో మంచి ఒక సుఖమైనటువంటి నిద్ర వస్తుంది. ఎప్పుడైతే మంచి నిద్ర వస్తుందో మనకి ఆరోగ్యం బాగుంటుంది. అంటే ఎవరైతే ప్రాతకాలంలో ఈ బ్రాహ్మీ ముహూర్తంలో లేచి పూర్తిగా ఇవన్నీ చెప్తారు కదా, అర్లీ టు బెడ్ అండ్ అర్లీ టు రైస్, దట్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ కీపింగ్ అవర్ బాడీ హెల్తీ వెల్తీ వైజ్ అంటారు కదా. సో పూర్తిగా అలా మనం వెళితే మనకి ఇలాంటి ఫలితాలు ఉన్నాయని చెప్పి ఎప్పుడో మనకి చెప్పారమ్మా. మనం దాన్ని ఆ దారిలో వెళ్ళాలంతే. సో వెళితే సనాతనతనం ఎప్పుడు మనకు మంచి ఇచ్చేదే కానీ సో చెడు అనేది దాంట్లో పూర్తిగా జీరో. మనం దాన్ని వెంటెళ్ళాలి. జై శ్రీరామ్. స్వామి, ఈ 108 దివ్య దేశాలు మీరు చూడబోతారా? ఇప్పుడు చూస్తారా? అమ్మా ఆల్రెడీ పై వచ్చేసాం. వెళ్ళొచ్చారు కదా. అవునమ్మా. మీకు ఎంత సమయం పట్టింది స్వామి? అమ్మా 60 days పట్టింది. 60 రోజులు ఒక వెహికల్లో నాన్ స్టాపు, 2 డ్రైవర్స్. ఎక్కడ ఒక హోటల్లో మేము స్టే చేయలేదు. మేము కొన్ని మఠాల్లో చేశాం. సో మనకేంటంటే వానమామలయ మఠంలో ఒకరోజు రాత్రి అక్కడ ఆగాం. తర్వాత శ్రీరంగంలో చెన్నజీర స్వామి మఠంలో ఒకరోజు అక్కడ స్టే చేశామమ్మా. ఇక నార్త్ ఇండియాలో బద్రీనాథ్లో కూడా చిన్నజీయ స్వామి ఆశ్రమం ఉంది, అక్కడ ఉన్నాం. ఇలా ఆశ్రమాల్లోనే ఉన్నాము. మ్యాక్సిమమ్ ఒక 4-5-6 daysతో మేము అలా ఉన్నామమ్మా. ఇంక మొత్తం అంతా కూడా డే అండ్ నైట్ ట్రావెల్ చేశాం. ఎక్కడిపోయినా రోజు స్వామివారికి అభిషేకం, ఎక్కడో మంచి చోటు కనిపిస్తే అక్కడ ఆగి వంటలు చేసుకునేవాళ్ళు, స్వామివారికి నైవేద్యం పెట్టి ఇంకా ముందుకెళ్ళేవాళ్ళు. సో ఆలయంలో పోయి తీసుకుని పూజలు చేసుకుని ఇలానే జరిగిందమ్మా. అందుకోసంగా ఎక్కడ ఆగకుండా చేసాం కాబట్టి 60 daysలో పూర్తి అయిందమ్మా. స్త్రీలు కూడా వచ్చారా స్వామి? ఎవరు లేరమ్మా. మేము 10 మంది అర్చక స్వాములమ్మా. స్త్రీలు ఎవరు మాతో అయితే మీరు వెళ్తున్నది నాకు తెలుసుంటే నేను కూడా వచ్చేదాన్ని స్వామి, చెప్దాం అనుకున్నాను స్వామి. అయ్యో తప్పకుండా అమ్మా. ఈసారి ఆలయం నిర్మాణం పూర్తి అయిన తర్వాత సో మాది ఒక సంకల్పం ఉందమ్మా. సో మా భక్తులందరూ కూడా చాలామంది సో దివ్యదేశాలు చూడాలి అనుకుంటున్నారు. సో నా కోరిక ఏంటంటే ప్రతి సంవత్సరం ఒకసారి దివ్యదేశ యాత్ర పోయి రావాలనే కోరిక నాకు ఈసారి తెలియజేయండి స్వామి. తప్పకుండా నేను కూడా మీకు కూడా నిర్మాణం పూర్తి అయిన తర్వాత తప్పకుండా సంకల్పిస్తామమ్మా. తప్పకుండా మీకు చెప్తామమ్మా. తప్పకుండా స్వామి. స్వామి, మీరు అట్లాంటాలో కట్టబోతున్న రాముల వారి దేవాలయం ప్రస్తుత స్టేటస్ ఏంటి స్వామి? అమ్మా ఇది రాముల వారు ఒక ఉత్సవమూర్తులు భద్రాచలం నుంచి దివ్యదేశ యాత్ర అయిన తర్వాత అమెరికాకు వచ్చారు. అమెరికా దాదాపు 4 సంవత్సరాలు మొత్తం అమెరికా ప్రదక్షిణ చేసి 1008 కళ్యాణాలు అంటే సంకల్పం. అది 1008 కళ్యాణాలు చేయాలనే సంకల్పంతో 954 కళ్యాణాలకు ఆపాం. 2018లో ఒక అనానిమస్ డివోటీ ఆయన 33 ఎకరాలు ఆలయానికి భూదానం చేశాం. 2019లో భూమి పూజ జరిగింది, శంకుస్థాపన కూడా జరిగింది. మన భద్రాచలం ప్రధాన అర్చకులు సీతారామాచార్యుల వారు ఆలయం నుంచి ఒక శంకును తీసుకొచ్చి అక్కడ ప్రతిష్ట శంకుస్థాపన చేశాము. 2020-21 ఈ 2 సంవత్సరాలు కోవిడ్లో హోల్డ్ అయింది మొత్తం. 2022 May 19 కౌంటీ పర్మిషన్స్ ఇచ్చారు, లోకల్ కౌంటీ అక్కడ. సో May 2022 నుంచి కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ స్టార్ట్ అయ్యాయి. సో ముందుగా ఈ ఆలయం సంకల్పం భద్రాద్రి రాముల వారు రామదాస్ గారు ఆలయాన్ని ఎలా నిర్మాణం చేశారు, కాపీ ఆఫ్ ద టెంపుల్. 2020లో ఒక టీము స్థపతుల టీం ఏం చేశారంటే భద్రాద్రికి వెళ్ళి ఒక 10 రోజులు అక్కడ స్టే చేసి మొత్తం టెంపుల్ కాపీ చేసుకున్నారు. తర్వాత మనకి రీసెంట్గా యాదగిరిగుట్ట చెక్కిండేటువంటి ఒక స్థపతి శిల్పులు, ఆయన పేరు బాలసుబ్రహ్మణ్యం గారు. ఆయన సొంత స్థలం ఆళ్ళగడ్డ, కర్నూలు పక్కన ఉంటుంది, నంద్యాల జిల్లా. అక్కడ వాళ్ళ శిల్పశాల ఉంది. ఆయన పరిచయం అయ్యారు. ఆయనతో మేము యాదగిరిగుట్ట వెళ్ళి ఆయన చేసిన పనన్నీ మాకు చూపించారు. చూపించిన తర్వాత చాలా అద్భుతంగా చెక్కారు. అంతేకాకుండా శిల కూడా కృష్ణశిల, మనకి మన దక్షిణ భారతంలో మన ఆగముక్తంగా కట్టేటువంటి ఆలయానికి ఏ శిల్ప మనకి నిర్దేశించారో అదే శిల్పం అది. సో అన్నీ కూడా ఆయన మాట్లాడిన తర్వాత మేము మా కమిటీ వాళ్ళకి చెప్పాం, ఇలా ఆలయం నిర్మాణం చాలా అద్భుతంగా చేశారు. సో వీళ్ళతో మనం వెళదామని చెప్పి మనము వాళ్ళతో చెప్పిన తర్వాత అప్పటికి మాకు ఒక 3-4 కోట్లు కూడా ఇచ్చారు, వేరే జైపూర్ నుంచి, తర్వాత తిరుపతి నుంచి ఇచ్చారు. సో వీళ్ళు చేసిన పనులు బట్టి
వీళ్ళు స్వామి వీటిని చూజ్ చేసుకున్నారు. సో ఆ కన్స్ట్రక్షన్ ఇప్పుడు ఏమైందంటే వాళ్ళు 2 సంవత్సరాల నుంచి 200 మంది శిల్పులు పూర్తిగా ఆలయాన్ని చెక్కి పూర్తి చేశారు. భద్రాచలం చూస్తే రామాలయం ఉంటుంది, రామాలయం ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ 2 ఆలయాన్ని కార్వేషన్ కంప్లీట్ చేశారమ్మా. ఇప్పుడు దాన్ని అమెరికాకి షిఫ్ట్ చేస్తున్నారు. షిఫ్ట్ చేసి మనకి ఆ సివిల్ వర్క్స్ ఇంకా మనం మొదలు పెట్టాలి. సివిల్ వర్క్స్ మేబీ ఆగస్ట్ ఎండ్లో స్టార్ట్ కావచ్చు అనుకుంటున్నాము. ఆగస్టు సెప్టెంబర్ ఎండ్లో అమ్మా. సో దాని సివిల్ వర్క్స్ పూర్తి చేసి ఈ ఆలయాన్ని షిఫ్ట్ చేసి అక్కడ ఇన్స్టాల్ చేసి నెక్స్ట్ ఇయర్ ప్రతిష్ఠ చేయాలనేటువంటి ఒక సంకల్పమ్మా. సో ఇది మనకి పూర్తిగా ఈ ఆలయం స్టేటస్సు. అంతేకాకుండా ఈ ఆలయం కోసంగా ఒక ఈవెంట్ కూడా మేము 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. అక్టోబర్ 4th 2022 ఆ రోజు మనకి విజయదశమి రోజు. సో నార్త్ కెరోలినా అమెరికా నుంచి ప్రారంభించాము ఈ ఆంజనేయ స్వామి పూజలు. దీని పేరు సర్వం శ్రీరామార్పణమస్తున్నటువంటి పూజ. అంటే ఈ పూజలు ఎలా ఉంటుందంటే ఆంజనేయ స్వామి వెళ్ళి డివోటీస్ తలుపు తడతారు. సో తలుపు ఓపెన్ చేసిన తర్వాత స్వామివారిపై వాళ్ళకి క్షేమ సమాచారం విచారించి ఒక ఆసనం మీద కూర్చుంటే ఇక వాళ్ళకి స్వామివారికి షోడశోపచారాలతో పూజ చేసి ఆయనకు ఒక హారతి ఇచ్చి ఆంజనేయ స్వామికి పిలుపిస్తారు. ఏంటంటే ఇలా భద్రాద్రి రామాలయం నిర్మాణం అవుతుంది, ఈ ఆలయ నిర్మాణంలో భాగస్వాములు కండి, సీతారాముల వారి ఆశీస్సులు స్వీకరించండి అనే పిలుపుతో వెళ్తుండేటువంటి యాత్ర ఇప్పుడు ప్రస్తుతానికి కాలిఫోర్నియాలో జనవరి నుంచి ఇప్పటి వరకు ఉన్నాయమ్మా. ఆ పూజలు జరుగుతుందమ్మా. ఇది మన టెంపుల్ స్టేటస్ అమ్మా. జై శ్రీరామ్. సంతోషం స్వామి. అంటే సుమారు ఆ డేట్ మరొక్కసారి చెప్తారా స్వామి, ఎప్పటికీ పూర్తి అవ్వచ్చు అనేది? అమ్మ ఇప్పటికైతే మనకి కార్వేషన్ కంప్లీట్ అయ్యి మనం తీసుకొని వెళ్తున్నాం. అంటే మనము ఈ కన్స్ట్రక్షన్ కదా ఇది ఒక అప్రాక్సిమేట్గా నెక్స్ట్ ఇయర్లో పూర్తి చేయాలని చెప్పమ్మా. మనకి శ్రీరామనవమి అనుకుంటున్నాం. శ్రీరామనవమి కాకపోయినా ఒక 2-3 months 4-5 months అట్లా మనకి కంప్లీట్ అవుతుంది మా టెంపుల్. ఎందుకంటే కార్వేషన్ను ఎక్కువ టైం తీసుకుంటుంది. అన్నీ చెక్ చేశారు కాబట్టి జస్ట్ ఇన్స్టాలేషనే ఉంటుంది అక్కడ. సో అందుకు మనకి నెక్స్ట్ ఇయర్ అంతా అయిపోతుంది టెంపుల్. స్వామి చాలా సంతోషం స్వామి. ఈ ఖగోళ యాత్ర గురించి మొదట్లో ప్రస్తావించాం స్వామి. ఆ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు ఏమైనా చెప్పగలుగుతారా స్వామి మాకు? ఎవరైనా పాల్గొనాల అనుకుంటే అవకాశం ఉందా, లేదా అది నిర్ణీతమైన భక్తులు మటుకు చేస్తారా, ఎట్లా అది, లేదా అందుకు దోహదపడాలంటే మార్గం ఏంటి, ఇలాంటి విషయాలు తెలియజేస్తారా స్వామి? ఉడత వారధి కట్టేటప్పుడు ఉడత కూడా వచ్చి సాయం చేసింది కదా స్వామి. అలాగా అందరూ ఈ రామ కార్యక్రమంలో పాల్గొనే ఉద్దేశం ఉండవచ్చు భక్తులందరికీ. వాళ్ళు ఎలా సహకరించవచ్చు, ధన రూపేణ సేవ రూపేణ ఎలా సహకరించవచ్చు మీరు తెలియజేస్తే శ్రద్ధ ఉన్న భక్తులు, ఇష్టం ఉన్న భక్తులు మిమ్మల్ని అప్రోచ్ అయ్యి చేసేలాగా చెప్పండి స్వామి. తప్పకుండా అమ్మా. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనము ఆలయాన్ని ప్రతిష్ఠ చేయాలి. సో దానికి ముందు సంకల్పం ఏంటంటే ఏ సీతారామచంద్ర స్వామి ఉత్సవమూర్తులు ఈ భరతఖండాన్ని ప్రదక్షిణ చేశారో, ఏ స్వాములైతే మొత్తం అమెరికాను ప్రదక్షిణ చేశారో వాళ్ళు ఇప్పుడు ఆలయ ప్రతిష్టకు ముందు మొత్తం భూమండలాన్ని ప్రదక్షిణ చేసేటువంటి ఒక సంకల్పం. దీని పేరే ఖగోళ యాత్ర అంటున్నామా. ఇదేంటంటే మనకి మొత్తం ఈ ఒక భూమండలాన్ని ఒక ఆలయంగా మనకు స్వీకరించి భూదేవిది. సో మధ్యలో ఉండేటువంటి పాయింట్ మనకి కేంద్రం ఇది మన భారతదేశం పుణ్యభూమిది. సో ఇక్కడ మనము ఇప్పుడు నవగ్రహాలు ఆలయానికి ఎక్కడైనా వెళ్ళామనుకోండి. సో మనకు నవగ్రహాలు ఎలా ఉంటాయి, మధ్యలో సూర్యగ్రహం ఉంటారు, తూర్పుకి శుక్రుడు, అగ్నిపూలకి చంద్రుడు, దక్షిణానికి కుజుడు, ఇలా ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క దిక్కులో ఉంటాయి. సో ఇక్కడ మనకి మధ్యలో ఉండేటువంటి ఒక మన భారతదేశం అది సూర్యస్థానంగా మేము స్వీకరించాం. ఎందుకంటే మనం రాముల వారి వంశం చూసినట్టు అది ఇక్ష్వాకు వంశం, సూర్యవంశం అంటారు. సూర్యస్థానం కాబట్టి ఇది సూర్యస్థానం ఆదిత్యం మధ్యలో. సో తర్వాత ఒక్కొక్క దిక్కుకి మనకి ఒక్కొక్క గ్రహాన్ని ఎక్కడ ఏ దిశలో ఉన్నారు అనేది దాని పాయింట్స్ పెట్టుకున్నా. సో తర్వాత అష్టదిక్పాలకులు. సో ఏ దిక్కులో ఏ దిక్పాలకులు ఉంటారు, ఇంద్రాది అష్టదిక్పాలకులు ఉంటారు. పూర్వ దిక్కులో ఇంద్రుడు ఉంటే, అగ్ని దిక్కులో అగ్ని, దక్షిణ దిక్కుకి యముడు, తర్వాత నిరుతి, ఇలా 8 దిక్కులకి 8 అష్టదిక్పాలకులు ఉంటారు. మనకి 27 నక్షత్రాలు,
9 నవగ్రహాలు, 12 రాశులు మనకి జ్యోతిష శాస్త్రంలో కనిపిస్తుంది. ఇవన్నీ కలిపితే 48 అవుతాయి. దీన్నే మనం మండలం అంటాం, ఒక మండలం అంటాం. అంటే ఇవన్నీ కూడా ఈ సంకల్పం సాక్షాత్ భగవత్ సంకల్పం ఎందుకోసం జరుగుతుంది అంటే స్వామివారి సంకల్పం లోక కళ్యాణం కోసం ఇది జరుగుతుండేటువంటి ఈ యాత్ర. ప్రపంచంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ రామానుగ్రహంతో మంచిగా జీవించాలి, మంచిగా ఉండాలి అనే సంకల్పంతో జరుగుతుండేటువంటిది. ఇక ప్రారంభం మనకి ఇక్కడ అయోధ్యలో ఆగస్టు 17 ప్రారంభించి ఆ రోజు అక్కడ నక్షత్రాలకి, గ్రహాలకి, రాశులకి అన్నిటికీ శాంతి జపాలు జరిపి హోమాలు చేసి పూర్ణాహుతి చేసి ఒక సీతారాముల వారి కళ్యాణం, శాంతి కళ్యాణం జరుగుతుంది. అక్కడి నుంచి ఫస్ట్ ప్లేస్ మనకి క్యాంబోడియా పూర్వ దిశకు ఉంటుంది. అంటే క్యాంబోడియా మనం తీస్తే ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఎవరెవరు ఉంటారు అంటే ముందుగా శుక్రగ్రహం ఉంటారు తూర్పు దిక్కులో. మనకి ఇంద్రాది అష్టదిక్పాలకులు ఇంద్రుడు ఉంటాడు. మనకి రాశుల్లో తీసుకునేటది మేషరాశి, సింహరాశి ఉంటారు. సో ఇన్ పర్టికులర్ మనకి మేషరాశికి అశ్విని నక్షత్రం, భరణి నక్షత్రం, కృతిక ప్రథమ పాదం అంటే 9 పాదాలు మేషరాశికి. ఇక సింహరాశికి మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం వరకును సింహరాశి చేస్తాయి కాబట్టి ఆ నక్షత్రాలు. అంటే ఒక ప్రీస్ట్ టీం అమ్మ సమూహం స్వామివారితో ఈ అంతరిక్షంలో ప్రయాణం చేసేటప్పుడు ఈ దిశకి సంబంధించిన అన్ని నక్షత్రాలు, గ్రహాలు, రాశులకి జపాలు జరుపుతూ ఒక పర్టికులర్ కౌంటుతో ఎక్కడైతే ల్యాండ్ అవుతామో అక్కడ దీనికి జపాలు జరిపి వాళ్ళకందరికీ ఆహుతులు ఇచ్చి హోమం చేసి పూర్ణాహుతి చేసి అక్కడ సీతారాముల కళ్యాణం జరిపి ఇక మిగతావన్నీ అలాగే వెళుతాయమ్మా. మనకి బిగ్గెస్ట్ ఈవెంట్ కాలిఫోర్నియా. కాలిఫోర్నియాలో మనకి ఆగస్ట్ 31 సెప్టెంబర్ 1 2 రోజులు జరుగుతుంది. ఇక్కడ దాదాపు 5,000 మంది గ్యాదర్ అవుతున్నారు. 1,008 కపుల్స్ కూర్చొని స్వామివారికి పూజలు జరిపి ముందుకు పంపించేటటువంటి ఒక పూజలు ఇక్కడ. సో తర్వాత అంతరిక్షం అంతా భూమండలం ప్రదక్షిణ అయిన తర్వాత మళ్ళీ క్యాంబోడియా వరకు వచ్చి అక్కడి నుంచి కంక్లూజన్ ప్రేయర్స్ మనకు భద్రాచలంలో సెప్టెంబర్ 17 జరుగుతుందమ్మా. ఇవన్నీ కూడా ఎవరైనా భక్తులు దీంట్లో పాల్గొనాలి, భాగస్వాములు కావాలి అంటే మనకు ఆప్షన్స్ ఉన్నాయి. సో మన టెంపుల్ వెబ్సైట్ అండి www.jaisriram.org JAISRIRAM.org. సో దీంట్లో వరకు ఎవరైనా నక్షత్ర శాంతి లేదు సీతారాముల వారి కళ్యాణం కపుల్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి. మనం ఏది కంఫర్టబుల్గా ఉన్నామో దాన్ని చూజ్ చేసుకునేటువంటి ఒక అవకాశం ఉంది. అంతేకాకుండా ఇవన్నీ సంకల్పం ఏంటంటే ఆలయ నిర్మాణం కోసంగా జరుగుతుండేటువంటి ఒక పూజలు ఇవన్నీ కూడా. సో భగవత్ సంకల్పంతో సో ఆలయం ఇప్పుడు పూర్తి చెక్ చేశారండి. సో ఆలయం కూడా మొత్తం ఐటమైజ్ చేశారు కంప్లీట్గా. టెంపుల్ని ఒక స్టోన్ అనుకోండి, ఒక పిల్లర్ అనుకోండి, ఒక విగ్రహం అనుకోండి, ఒక రథచక్రం అనుకోండి, ఒక అశ్వవాహనం అనుకోండి, అన్నీ కంప్లీట్గా ఐటమైజ్ చేసి ఒక్కొక్క ఐటమ్ ఒక డిఫరెంట్ ప్రైజెస్తో పెట్టారు. సో ఏదైనా మనం రామార్పణం అంటే దీన్ని డొనేషన్ అనే వర్డ్ రీప్లేస్ చేసి రామార్పణం అంటున్నా. సో డొనేషన్ అంటే ఏదో నేను ఇస్తున్నాను అనేటువంటి కాన్సెప్ట్ కాకుండా నేను రాముల వారి ఆలయానికి దాని స్వామివారి పాదార్పణ చేసుకున్నాను అనేటువంటి ఒక సంకల్పంతో ఎవరైనా చేసుకోవాలి అనుకుంటే దాన్ని కూడా డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. సో దాన్ని కూడా చూజ్ చేసుకోవచ్చండి. సో ఫైనలీ ఒక శ్లోకంతో నేను పూర్తి చేయాలనుకుంటున్నాను. మనం ఆలయ నిర్మాణంలో భాగస్వాములు అయితే మనకు వచ్చేటువంటి ఫలితం ఏంటి అనేటువంటిది ఒకటి. మనకి పాద్మ సంహితలో ఒక శ్లోకంలో ఇలా చెప్తారు, కోటి గ్రామేషు విప్రాణాం తటాకే ద్వికోటిభిః త్రికోటికూప సంయుక్తం చతుష్కోటి వనాంతరం పంచకోటిస్తు కన్యాయాం ధేనూనాం షష్టకోటిభిః శతకోటిస్తు యజ్ఞానాం ప్రతిష్టా ఫలముత్తమం అంటారు. అంటే ఆలయ నిర్మాణంలో భాగస్వాములైతే కోటి గ్రామేషు విప్రాణాం, మన ఆలయ అంటే కోటి గ్రామాల్ని నిర్మాణం చేసి మనం దానం చేస్తే ఏ ఫలితం ఉందో తటాకే ద్వికోటిభిః 2 కోట్ల చెరువులు కట్టి దానం చేసినంత ఫలితం, త్రికోటి కూప సంయుక్తం 3 కోట్ల బావులు తవ్వి దానం చేసినంత ఫలితం, చతుష్కోటి వనాంతరం 4 కోట్ల వనాల్ని పెంచి దానం చేస్తే ఏ ఫలితం ఉందో ఆ ఫలితం, పంచకోటిస్తు కన్యాయాం 5 కోట్ల కన్యాదానం చేసినంత ఫలితం, ధేనూనాం షష్టకోటిభిః 6 కోట్ల గోదానాలు చేసినంత ఫలితం, శతకోటిస్తు యజ్ఞానాం 100 కోట్ల యజ్ఞాలు చేసినంత ఫలితం, ప్రతిష్టా ఫలముత్తమం అద్భుతమైనటువంటి ఫలితం. అంటే ఇక్కడ మన ప్రశ్న 100 సంవత్సరాలు మనం జీవిస్తే 100 × 365 ఇంతవరకు మన ఫలితాలు రావచ్చు, కానీ ఇన్ని కోట్ల ఫలితాలు ఎలా వస్తాయి అనేటువంటిది ఒక విషయం. అది ఇదేంటంటే
ఉదాహరణకి మనకి తిరుపతి ఆలయం ఉందండి, అహోబిలం ఉందండి, శ్రీరంగం ఉందండి. ఎప్పటి నుంచి ఉన్నాయి ఈ ఆలయాలు? కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నాయి. అంటే మన పురాణోక్తంగా కొన్ని లక్షల సంవత్సరాలు నుంచి ఉన్నాయి ఆలయాలు. మనకి హిస్టారికలీ ఏం చెప్తున్నారంటే దీస్ టెంపుల్స్ ఆర్ ఇన్ బిట్వీన్ 5000 to 7000 ఇయర్స్ అంటున్నారు. మనం లీస్ట్ నెంబర్ 5000 ఇయర్స్ తీసుకున్నాం చాలు. అంటే మనలా అందరూ కలిసి ఆలయాన్ని 5000 సంవత్సరాల క్రితం ఆలయం నిర్మాణం చేశారు. ఈరోజు ఏ భక్తుడైతే తన పాదాన్ని ఆ పుణ్యభూమిలో క్షేత్రాల్లో పెడతారో ఆ ఫలితం అండి ఆలయ నిర్మాణం చేసేటువంటి దాతలు ఉన్నారు కదా, వాళ్ళు తరతరాలు పొంచేటువంటి అద్భుతమైనటువంటి సేవ. ఇప్పుడు ఏదో ఒక చారిటీస్ అనుకుందాం, ఏదో చారిటీస్కి మనం డొనేట్ చేశామనుకున్నాం, మంచి అద్భుతమైనటువంటి సేవ. కాకపోతే హౌ లాంగ్ ఇట్ విల్ ఎగ్జిస్ట్ అంటే ఒక 50 సంవత్సరాలు ఉంటాయా, 100 సంవత్సరాల, 2 సంవత్సరాల, అంతే, దానికంటే ఎక్కువ ఉండదండి చారిటీస్. కాకపోతే ఆలయాలు అనేటువంటిది కొన్ని వందల వేల సంవత్సరాలు ఉన్నటువంటి ఆలయాలు కాబట్టి ఈరోజు మనము ఏ సేవ చేస్తామో కొన్ని వందల వేల లక్షల ఒక భక్తులకి అందించేటువంటి అద్భుతమైనటువంటి భగవదానుగ్రహం కాబట్టి ఆలయ నిర్మాణం భాగస్వాములు కావాలి అంటే మన జన్మజన్మలు పుణ్యమండి. సో భక్తాదులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని స్వీకరించి తమ యథాశక్తి, మా అమ్మవారు చెప్పారు ఉడత సేవ అన్నారు కదా, సో అది కూడా ఎంతో ఒక అనంత కోటిగా భావించేటువంటి ఒక అద్భుతమైన ఆలయం. అందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని రామాలయ నిర్మాణంలో పాల్గొని రామానుగ్రహం స్వీకరించాలి అనేటువంటి సాక్షాత్ రాముల వారు పిలుపండి. జై శ్రీరామ్. మీ సంకల్పం విజయవంతంగా నెరవేరి అక్కడ అమెరికాలో కూడా వెంకటేశ్వర స్వామి పిట్స్బర్గ్లో ఎంత వైభవంగా కార్యక్రమాలు జరిపించుకుంటున్నాడో అలాగే రాముడు శ్రీరాముడు అట్లాంటాలో వెలసి అద్భుతమైన కార్యక్రమాలు జరిపించుకోవాలని, మానవాళిని ఆశీర్వదించాలని, వారి మనోవికాసానికి స్వామి మనస ఆశీర్వదించాలని నేను కోరుకుంటూ మీ సంకల్పానికి నేను చేతులెత్తి మొక్కుతూ విజయవంతం కావాలని ప్రార్థిస్తూ మీరు ఇంత సమయం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటాను స్వామి. చాలా సంతోషం అమ్మా. జై శ్రీరామ్.